ఓకే. అందరికీ నమస్తే అండి. ఈరోజు డాక్టర్ పద్మశ్రీ జ్ఞానానంద కవి గారి జయంతి సందర్భంగా వారి పేరు మీద ప్రకటించేటువంటి అవార్డు పొందినటువంటి అవార్డు పురస్కరించుకున్న సందర్భంగా మనం ప్రముఖ పాత్రికేయులు, భూమిపుత్ర, జాగృతి మొదలగు పత్రికల ప్రధాన సంపాదకులు, ఫౌండర్, ప్రెసిడెంట్ గారు సాకే శ్రీహరిమూర్తి గారికి అభినందన సభలాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజానికి ఈ అభినందన సభలో ఈ జూమ్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాకే శ్రీహరిమూర్తి గారిని అభినందించుకోవడం అంటే ఒక పత్రికను మనదనుకునే ఒక గొంతుకను మనం అభినందించుకోవడం లాంటిదని మేము భావించాము. దీనికి అంగీకరించి అంటే మా యొక్క అభ్యర్థనను అంగీకరించి ఈ సభకు, ఈ జూమ్ మీటింగ్కు ముఖ్య అతిథిగా రావడానికి అంగీకరించినటువంటి గౌరవనీయులు ఆచార్య శ్రీ దార్ల వెంకటేశ్వరరావు గారు, తెలుగు శాఖ అధ్యక్షులు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రముఖ కవి, నవలాకారుడు అయినటువంటి గౌరవనీయులు ఎజ్రా శాస్త్రి అన్నగారిని కూడా మేము అడగగానే ఆనందంగా ఒప్పుకున్నటువంటి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము వారిని ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు. అలాగే మరొక ప్రముఖ రచయిత, కవి, సంపాదకులు, ఉద్యమకారుడు అయినటువంటి దప్పోల రమేష్ అన్న గారిని కూడా మేము అడిగిన వెంటనే వారు ఒప్పుకోవడం జరిగింది. ఈ సభకు వచ్చినందుకు గాను వారికి కూడా ఆహ్వానం పలుకుతూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు వెంకటేశ్వర. సో ఈ సభకి అనేక మంది వచ్చారు. మనకి ఈ విశ్వవిద్యాలయం సభ ఉస్మానియా నుంచి, ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది. కాబట్టి ఈ సభను నిర్వహించవలసిందిగా గౌరవనీయులు ఎజ్రా శాస్త్రి అన్న గారిని మేము కోరుకుంటూ వారికి స్వాగతం పలుకుతున్నాం. అన్న మీరు మొదలు పెట్టండి అన్న. ధన్యవాదాలు. కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు దార్ల వెంకటేశ్వరరావు గారికి, మిత్రుడు, తమ్ముడు, కవి, రచయిత దప్పోల రమేష్కి, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తమ్ముడు శిల్పాద వెంకటాద్రికి. వెంకటాద్రి మొట్టమొదటిగా ఈ ప్రతిపాదన నా దగ్గర తీసుకురావడం నాకు చాలా సంతోషం కలిగించింది. అన్న మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక తమదైన శైలిలో ఒక మంచి పత్రిక నడిపిస్తున్నటువంటి శ్రీహరిమూర్తికి ఇట్లా అవార్డు రావడం చాలా సంతోషమైన విషయం. దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది, వారికి అభినందన తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పేసి తమ్ముడు చెప్పినప్పుడు నేను హ్యాపీ అయ్యా. చాలా సంతోషం తమ్ముడు, ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి నేను చేద్దాం. అట్లాగే దార్లా సార్ని కూడా ఒక మాట అడిగితే బాగుంటుంది, వారిని కూడా ఒక మంచి స్పీకర్గా ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను వారితో అన్నప్పుడు తమ్ముడు ఓకే అన్నాడు. అట్లా కార్యక్రమం నిర్వహణకి అంకురార్పణ జరిగింది. మొట్టమొదటిగా గౌరవనీయులు పెద్దలు స్వర్గీయ ఎస్టీ జ్ఞానానంద కవి గారు, ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎజ్రా శాస్త్రి గారు మీది ఇంకా కొంచెం కిందకి తల కొంచెం పెడితే మీకు ఇంకొంచెం ఎందుకంటే రికార్డింగ్ లో కనపట్లేదు సార్. ఇంకొంచెం అండి. రైట్ ఓకే సార్. ఓకేనండి, ఇప్పుడు బాగుంది. స్వర్గీయ జ్ఞానానంద కవి గారు కాకినాడ మెక్లాన్ హై స్కూల్లో పనిచేసేటప్పుడు ఎక్కడ ఈస్ట్ గోదావరిలో ఎక్కడ కార్యక్రమం జరిగినా ఆయన లేకుండా ఉండేది కాదు. ఆయన ప్రత్యేకించి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఉగాది కవి సమ్మేళనాల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించేవారు. ఆ కార్యక్రమానికి వెళ్ళి నేను చూసిన తర్వాత వీరిని మా కాలేజీకి ఎలాగైనా ముఖ్య అతిథిగా పిలిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఏలేశ్వరం జూనియర్ కాలేజీ, నేను ఆ కాలేజీ విద్యార్థి నాయకుడిగా, వామపక్ష విద్యార్థి నాయకుడిగా ఉంటున్నప్పుడు మా ప్రిన్సిపల్ ఆనందమూర్తి గారితో సార్ మరి జ్ఞానానంద కవి గారిని మన కాలేజీకి చీఫ్ గెస్ట్గా పిలుద్దామని చెప్పేసి అంటే వారు సమ్మతించి ఆ కార్యక్రమం నువ్వు చూడని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అది
80వ దశకం. అప్పుడు నేను వెళ్ళి పెద్ద ఆయనతో మాట్లాడి, సార్ మీరు మా కాలేజీ యూనివర్సిటీకి మీరు ముఖ్య అతిథిగా రావాలి అని చెప్పినప్పుడు వారు దాన్ని ఒప్పుకొని మా కాలేజీకి ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పుడు వారిని స్వాగతిస్తూ అప్పుడు నేను కవిత రాయడం కూడా జరిగింది. అంతటి ఒక సాన్నిహిత్యం ఉంది. ఎందుకంటే ఆయన అంత పెద్ద కవి అయినా ఎలాంటి దేశించాలు కానీ హావభావాలు కానీ ఆయనకి లేవు. ఆయన అప్పుడు మేము పిల్లవాళ్ళమైనా యవన దశలో ఉన్నాము. మాతోటి చాలా ఒక అంబాసిడర్ కారు పెట్టి కాకినాడ నుంచి తీసుకొస్తే వారు తీసుకొచ్చి అక్కడ R&B గెస్ట్ హౌస్ లో షెల్టర్ ఇస్తే వారు చాలా గొప్పగా మాట్లాడి, నేను సభలో కవిత చదివినప్పుడు నన్ను వెన్ను తట్టి నువ్వు పైకి వస్తావు, నువ్వు గొప్పడు అవుతావు అని చెప్పేసి వారు నాకు బ్లెస్సింగ్ ఇచ్చారు. అది నిజంగా చాలా గొప్ప పరిణామం. ఆ తర్వాత కాలక్రమేణా కొంత ఆయన మరుగున పడడం జరిగింది. అది జరిగిన తర్వాత ఇప్పుడు దార్లా గారు వచ్చిన తర్వాత వారిని క్రమక్రమేణా మరలా పబ్లిక్ లోకి తీసుకురావడం అన్నది చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే చాలా మంది కుక్కమూర్తి పిందెలన్నీ కూడా మహాకవులుగా లేకపోతే ఇంకో కవులుగా అలా వెళ్ళిపోతూ ఉంటే అసలైన మహాకవులంతా మరుగున పడిపోతా ఉన్నారు. ఆయన ఎన్నో గ్రంథాలు రాశారు. దార్లా గారు ఆయన మీద ఎంఫిల్ చేశారు. వారు సమగ్రంగా మాట్లాడతారు. అయితే ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఆయన పేరు మీద ఒక అవార్డు ప్రకటించడం, అది మన మిత్రుడు సాకే శ్రీహరిమూర్తికి రావడం చాలా సంతోషకరమైన విషయం. శ్రీహరిమూర్తి చాలా కష్టపడే మనస్తత్వం. అతను కూడా వామపక్ష విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత నాగార్జున యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, తదితర యూనివర్సిటీలో చదివి మంచి విద్యావంతుడు అయ్యాడు. అయితే ఒళ్ళు దాచుకోకుండా శ్రమపడే వ్యక్తి. తను భూమిపుత్ర పత్రిక స్టార్ట్ చేసిన తర్వాత ఆచార్య దార్లా గారు నా గురించి దాంట్లో ఆర్టికల్ రాశారు. అప్పటి వరకు నాకు పెద్దగా పరిచయం లేని ఆ పత్రిక నాకు చూసిన తర్వాత అదే ఇది బాగుంది అని చెప్పేసి అనిపించింది. ఏదైనా ఒక పత్రిక ఏంటంటే ఎడిటోరియల్ అన్నది ఒక హార్ట్ అనమాట. అది ఒక గుండె లాంటిది. ఆ ఎడిటోరియల్ చూసిన తర్వాత ఆ పత్రికలో సత్తా ఎంత, విలువెంత అన్నది మనం తెలుస్తుందన్నమాట. నేను పెద్ద పత్రికలన్నీ కూడా గత 25 సంవత్సరాల నుండి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఆంధ్రప్రభ కానీ నేను ఎడిటోరియల్ ఖచ్చితంగా చదువుతాను. ఆ చదివితే దాంట్లో పస ఎంత ఉందో తెలుస్తుంది అనమాట. అట్లాగే శ్రీహరిమూర్తి ప్రతి ఎడిటోరియల్ అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను, చదువుతున్నాను. చదివితే చాలా పగడబందిగా, అంటే బాగా సీనియర్ మోస్ట్ రైటర్ లాగా, సీనియర్ మోస్ట్ ఎడిటర్ లాగా ఎడిటోరియల్ చాలా చక్కగా రాస్తాడు. ఎప్పటికప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ ని తీసుకొని గొప్పగా రాస్తున్నాడు. ఓహో, ఇది చాలా బాగుంది అనుకున్నాను. ఆ తర్వాత అన్ని కాలమ్స్, ప్రతి కాలం కూడా ఆ ఎడిటోరియల్ పేజీలో ఒక పెద్ద వ్యాసం వస్తుంది. ఆ వ్యాసం ఎప్పటికప్పుడు ఇచ్చేయటం, తర్వాత సాహిత్య విషయాలు కానీ ఇవన్నీ కూడా బాగా పట్టుకొస్తున్నాడు. పేజీలో 7-8 పేజీలు వస్తాయి. ఇప్పుడు ఈ పత్రికలన్నీ కూడా చచ్చిపోతున్నాయి అనుకున్న క్రమంలో శ్రీహరిమూర్తి తన పత్రిక తీసుకొచ్చి నిలబెట్టుకుంటాడు. అది చాలా సాహసోపేతమైన విషయం. నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మాకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో చిన్న చిన్న పత్రికలు 1, 2, 3 ఉంటాయి. అదేంటంటే కేవలం ఏంటంటే ఉనికిని చాటుకోవడం కోసం ఏదో అట్లాగా ఇదవుతాయి. వాళ్ళు ఎవరన్నా ఆర్టికల్స్ అడిగినా నేను ఇవ్వను. ఎందుకంటే అది అంత పకడ్బందీగా దాంట్లో వచ్చిన పెద్ద విషయం ఉండదన్నమాట. అట్లా ఆయన ఈ శ్రీహరిమూర్తి రాయలసీమ నుండి ఇంత చక్కటి పత్రిక తీసుకొస్తున్నందుకు నాకు చాలా ఆనందం కలిగింది. ఆ తర్వాత అక్కడ నుండి రాయలసీమ నుండి వజ్రాలు, ఆణిముత్యాలు ఇవి పుట్టుకొస్తూ ఉంటాయి. మన నాగప్పగారు సుందరరాజు కానీ, తర్వాత మన సత్య మహేష్ కానీ మనకు దూరమైనప్పటికీ వాళ్ళు శాశ్వతంగా మన గుండెల్లో చిరస్థాయిగా మనకు నిలిచిపోయారు. మనకి ఇప్పుడు మన శ్రీహరిమూర్తి ఒక మంచి చక్కని వ్యూలో వెళ్తా ఉన్నాడు. అందుకని అతన్ని మనం ఇప్పుడు అభినందించడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. దానికి నేను ఆనందిస్తూ గౌరవనీయులు పెద్దలు ఆచార్య దార్లా గారు కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన సభాధ్యక్షులు ఎజ్రా శాస్త్రి గారు మంచి కవి,
మంచి ఉద్యమకారులు, రచయిత అంటే కవిగా, రచయితగా ఆయన రాసినటువంటి అక్షరాలు నేను చూశాను. చాలా పవర్ఫుల్. ఆయన సభాధ్యక్షత వహించడం చాలా సంతోషం. మన రమేష్ కూడా మాట్లాడిన తర్వాత నేను చివర్లో అంటే అందరూ అయిన తర్వాత నేను మాట్లాడతాను. దానివల్ల ఏంటంటే నేను కూడా ఉంటాను. మన వాళ్ళ మాట్లాడేది నేను వినటానికి బాగుంటుంది. కాబట్టి ఏదో చీఫ్ గెస్ట్ కాబట్టి ముందు మాట్లాడాలని ఏమి కాకుండా మీరు మన ఒక కుటుంబ కార్యక్రమంగా పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి మీరు సభాధ్యక్షులుగా ఉండి మన రమేష్ మంచి ఉద్యమకారుడు, మన వెంకటాద్రి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి మనం మిగతా వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే. ఉద్యమకారుడు, రచయిత, కవి, సాహిత్య విమర్శకుడు తమ్ముడు డప్పోల రమేష్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. రమేష్ అన్నా వినపడుతుందా? ఓకే ఓకే వినపడుతుందా? సాకే శ్రీహరిమూర్తి గారికి వచ్చినటువంటి సురగాలి తిమోతి జ్ఞానానంద కవి పురస్కారాన్ని మామూలుగానే పెట్టుకో, అడ్డంగా కనిపిస్తుంది. ఇది మామూలుగానే పెట్టుకో ఫోన్ రమేష్, అడ్డంగా కనిపిస్తుంది. మామూలుగానే పెట్టుకో, నీకు ఇక్కడ అడ్డంగా వస్తుంది ఇక్కడ మనకి. ఓకే, నీ కెమెరా క్లారిటీ బాగుంది రమేష్. ఓకే ఓకే మాట్లాడండి. సాకే శ్రీహరిమూర్తికి ఈరోజు అభినందనలు తెలుపుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా వెంకటాద్రి సమన్వయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న ప్రముఖ నవలాకారులు, ఉద్యమ కవి యజరన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ సాహిత్యంలో ప్రధానంగా అస్తిత్వ, దళిత, మాదిగ సాహిత్యానికి చూపుడు వేలు లాంటి వారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేంద్రంగా తను చేస్తున్నటువంటి సాహితీ కృషి ప్రధానంగా మాదిగ సాహిత్యానికి సంబంధించి నిర్విరామంగా చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. అట్లాంటి పెద్దన్న దారులన్న ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా, విశిష్ట అతిథిగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తమ్ముడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వెంకటాద్రి, మనందరం వెంకటాద్రిని అభినందించాలి. సాకే శ్రీహరిమూర్తి వర్ధమాన పాత్రికేయుడు. ఈరోజు తనకి గత నెలల్లో కళాప్రపూర్ణ, పద్మశ్రీ, ఎస్టి జ్ఞానానంద కవి పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. పురస్కరించుకొని మనం ఈరోజు అన్న చెప్పినట్టు ఒక కుటుంబంగా తనను అభినందించుకోవడం అత్యంత అవసరమైనటువంటి సందర్భంగా మనం భావించుకోవాలి. జ్ఞానానంద కవి పురస్కారం ఇవ్వడంలో న్యాయ నిర్ణేతలకు నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
ఎందుకంటే ఒక సరి అయినటువంటి సాహితీ కృషి వలుని అక్షర సేద్యం చేస్తున్నటువంటి పాత్రికేయ సాహితీ కృషి వలునికి ఈ అవార్డు దక్కిందని చెప్పేసి భావించడం జరుగుతుంది. మరి అందుకు నేను శ్రీహరిమూర్తి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలుపుతూ, నన్ను ఈ కార్యక్రమంలో వక్తగా మాట్లాడమని చెప్పేసి తమ్ముడు వెంకటాద్రి చెప్పిండు. వాస్తవానికి గత 2-3 నెలలుగా నేను అనారోగ్య కారణాల వల్ల ఏ మీటింగ్ కానీ ఏ కార్యక్రమాలు కానీ నేను ప్రతిష్టాత్మకంగా తీసుకొని జేహో జాషువా 125 స్మారకోపన్యాసాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ శ్రీహరిమూర్తి గారి పట్ల నాకున్నటువంటి ప్రేమ, మిత్రుడితో ఉన్నటువంటి పరిచయం కానివ్వండి, తనతో ఉన్నటువంటి సహచరత్వం కానివ్వండి, ఈరోజు నన్ను ఈ 2-3 మాటలు మాట్లాడడం కోసం పురికొల్పి ఈ కార్యక్రమంలో నేను జాయిన్ కావడం జరిగింది. మిత్రులారా, నేను కువ్వ పుస్తకం తీసుకొచ్చిన సందర్భంలో శ్రీహరిమూర్తితో నాకు తనే ఫోన్ చేసి నాతో మాట కలిపి పరిచయం చేసుకొని స్నేహం చేయడం, లేదా నిరంతరం ఇప్పటి వరకు నాతో ఉండడం జరుగుతూ వచ్చింది. ఈ వస్తున్న క్రమంలో శ్రీహరిమూర్తి గారిని నేను గమనించినటువంటి అంశాలు 2-3 చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఆయన మాసపత్రికలను ప్రారంభిస్తూ, అంటే భువన విజయం నుంచి మొదలుకొని ఇప్పుడు స్థిరంగా విశ్వవ్యాప్తంగా ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించుకొని వెబ్సైట్ ని కూడా, తన దినపత్రికలో భూమిపుత్ర వెబ్సైట్ ని కూడా పెట్టి విశ్వవ్యాప్తంగా తన పత్రిక, అంటే తన సంపాదకుడిగా వెలుగొందుతున్నటువంటి పాత్రికేయుడిగా నేను ఆయన్ను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రధానంగా తను కువ వచ్చిన క్రమంలో ఫోన్ చేసిన తర్వాత నేను ఆయన పత్రికని గమనిస్తూ రావడం జరిగింది. ఈ వర్ధమాన కాలంలో వస్తున్నటువంటి రచయితల్ని వెలుగులోకి తీసుకురావడంలో కృతనిశ్చయంతో, ఒక పాత్రికేయ లక్షణాలతో, లేదా పత్రికకి ఉండాల్సినటువంటి ఒక గొప్ప లక్షణంగా దీన్ని తీసుకొని ఆయన రచయితలను పరిచయం చేస్తున్న తీరు చాలా గర్వించదగినటువంటిది. పెద్ద పెద్ద పత్రికలు అనుకుంటున్నటువంటి పత్రికల్ని మనం చూస్తున్నప్పుడు, మన వరకు వచ్చినప్పుడు, లేదా అస్తిత్వపరమైనటువంటి రచయితల్ని, లేదా ఒక ఇప్పుడు దళిత, మాదిగ, బహుజన అనేటటువంటి దృక్పథం కలిగినటువంటి రచయితలకు సంబంధించి తీసుకుంటున్నప్పుడు సమగ్రంగా అన్న కొంచెం డిస్టర్బెన్స్ వినపడుతుందా? ఓకే, క్యారీ వినపడుతుంది, కానీ వీడియో షూట్ అవుతుంది అన్న వినపడుతుందా? వినపడుతుంది. ఓకే ఓకే, ఇది నాకు ఏదో ఫోన్ వచ్చి డిస్టర్బెన్స్ వచ్చింది. రమేష్ మాట్లాడు అన్న. ఒక నిమిషం, నాకు ఫోన్ వచ్చింది, డిస్టర్బెన్స్ అయింది. పర్వాలేదు, వినిపిస్తుంది రమేష్, వినిపిస్తుంది. ఆ ఫోన్ సైలెంట్ అది వచ్చింది కాబట్టి ఏం కాదు. శ్రీహరిమూర్తి గారు కూడా వీడియోలోకి వస్తే ఫోటోలు తీయడానికి బాగుంటుంది. ఈ వెలుగులోకి తెస్తున్న తీరు, సమగ్రంగా మనల్ని పరిచయం చేస్తున్న తీరు చాలా అద్భుతంగా ఉంది. వాస్తవానికి శ్రీహరిమూర్తి తను ఎంచుకున్నటువంటి పాత్రికేయ రంగంలో పూర్తి స్థాయి పాత్రికేయ విలువల్ని పాటిస్తున్నాడని చెప్పడానికి మనం ఎలాంటి
సంకోచానికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒక కింది నుంచి వచ్చినటువంటి ఒక డెప్త్ ఉన్న లేదా ఒక ఉద్యమాల స్ఫూర్తి నుంచి వచ్చి లేదా సామాజిక స్పృహ నుంచి వచ్చినటువంటి పాత్రికేయుడిగా శ్రీహరిమూర్తి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో 100% పనిచేస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. సాహితీ రంగంలో కూడా ఇప్పుడిప్పుడే రాణిస్తుందని చెప్పేసి తనకు అవార్డు వచ్చిన తర్వాత నేను చదివినటువంటి రచనల్లో తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కథ రంగంలోకి అడుగుపెట్టిందని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నామో ఆయనకి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతూ, మిత్రుడు సామాజిక స్పృహ, సాంస్కృతిక చైతన్యం, ప్రధానంగా తన అస్తిత్వ ఎజెండాని పాత్రికేయ రంగంలో క్రియాశీలంగా చేయడం మన వరకు లేదా మన రచయితల వరకు అది చాలా అరుదైన అవకాశంగా మనం భావించాలి. సమకాలీన రచనల్ని, రాజకీయ పరమైన రచనల్ని తన పత్రికలో పొందుపరుస్తూ ఈరోజు ఎజ్రానా చెప్పినట్టు ఎంతో అనుభవం ఉన్న పాత్రికేయులు కూడా ఆలోచింపజేసే విధంగా తన పత్రికను నడుపుతున్న తీరు మనందరం గమనిస్తున్నదే. ఇంకా తన అక్షర సేద్యాన్ని మన జాతి ఆయువు పట్టుగా కూడా కొనసాగించడం కోసం ఆయన నిరంతరం పనిచేయడం కోసం మనం ఇంకా తనకి మన రచనల ద్వారా సహకరించాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు అతి పిన్న వయసులోనే అతి తక్కువ కాలంలోనే పేరెన్నిక గన్న పాత్రికేయుడిగా ఈరోజు జ్ఞానానంద కవి పురస్కారాన్ని అందుకున్న శ్రీహరిమూర్తి నవతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని చెప్పేసి తెలియజేస్తూ, తన పాత్రికేయ రంగంలో మనతో పాటు సాహిత్య రంగంలో రాణించాలని, మనతో నడవాలని, ఖచ్చితంగా పాత్రికేయ రంగంలో చేస్తున్న అక్షర సేద్యమే సాహిత్య రంగంలో పూర్తి స్థాయిలో కూడా నిమగ్నమై కొనసాగాలని చెప్పి కాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సమన్వయకర్త శిలపాక వెంకటాద్రికి, అట్లనే సభాధ్యక్షులు అన్న ఎజ్రానాకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ రమేష్, ధన్యవాదాలు. జై భీమ్. జై భీమ్. ఓకే మిత్రులారా, అన్న సురేష్ కొడితెల్ అని మన పిల్లగాడు ఉన్నాడు అన్న, ఉస్మానియా యూనివర్సిటీ అబ్బాయి ఉన్నాడు, బహుజన్ యాక్టివిస్ట్, తనతో మాట్లాడించాను. ఓకే ఓకే. ఏం పేరు? సురేష్ కొడితెల్ అన్న. ఓకే ఓకే. తమ్ముడు సురేష్ కొడితెల మాట్లాడే ముందు నేను రెండు విషయాలు చెప్తాను. మిత్రుడు తమ్ముడు డప్పోల రమేష్ మాట్లాడుతూ, నిజంగా భూమిపుత్ర పత్రిక శ్రీహరిమూర్తికి అవార్డు ప్రకటించిన తర్వాత ఆ న్యాయ నిర్ణేతలకి నిజంగా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు శ్రమను గుర్తించారు. తర్వాత ఒక నిజమైన ప్రతిభావంతుడికి ఈ అవార్డు ఇవ్వడం అన్నది చాలా ఆనందదాయకమైన విషయం. ఇప్పుడు సురేష్ కొడితెల మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తమ్ముడు సురేష్ కొడితెల. ఓకే, లైన్లోకి వచ్చండి. ముందుగా ఛానల్లో ఉన్న అందరికీ జై భీమ్. సురేష్ వీడియో ఆన్ చేసుకో సార్, చూస్తారు మన వాళ్ళు. అన్న మన జర్నీలో ఉన్నా బయట, అదే పని అదే వర్క్ నడుస్తుంది కదా. ఓకే ఓకే, కానీ మాట్లాడండి, కంటిన్యూ. సారీ, వర్క్ నడుస్తున్నందుకు జర్నీలో ఉన్నా కాబట్టి. ఓకే ఓకే, మాట. ప్రధాన వక్త అయిన ఆచార్య శ్రీ గార్ల వెంకటేశ్వరరావు సార్ గారికి,
సభాధ్యక్షులు ఎజ్రా శాస్త్రన్న గారికి, వక్త తపోల రమేష్ అన్న గారికి, సమన్వయకర్త వెంకటాద్రి శ్రీరపాకన్న, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ అయిన అన్న గారికి అందరికీ జైభీం. పద్మశ్రీ జ్ఞానానంద కవి పురస్కార గ్రహీత సాకే శ్రీహరిమూర్తి అన్న గారికి అభినందనలు. శ్రీహరిమూర్తి అన్న నాకు 6 ఏళ్ళ నుంచి పరిచయం, ఒక 6 సంవత్సరాల నుంచి పరిచయం అన్న. నాకు సొంత అన్నల ప్రతి క్షణం నా వెంట ఉండి ఏం చేయాలో ఏం చేయవద్దో, అంటే ఈ సొసైటీలో సాహిత్య పరంగా ఉద్యమ పరంగా నా వెంట ఉండి నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నాడు శ్రీహరిమూర్తి. సాహిత్యం చాలా గొప్పది. ఈ దేశ చరిత్రలో తెలుగునాట ఎందరో గొప్ప కవులు, రచయితలు కరుణానిధి, సినారే, తర్వాత శ్రీశ్రీ లాంటి, జాషువా, మన పెద్ద జాషువా, గురజాడ అప్పారావు గారు, ఇలా ఎంతో మంది అనిపిస్తుందా ఓకే ఓకే కానీ కవులను ఇచ్చిన తెలుగు నేల ఎంతో మంది ఇచ్చినటువంటి ఈ తెలుగు నేలకు వందనాలు. శ్రీహరిమూర్తి అన్నకి పద్మశ్రీ జ్ఞానానంద కవి అవార్డు రావడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి శ్రీరపాక వెంకటాద్రి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ముందు ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సూచనల మేరకు నేను నడుస్తానని మీ అందరికి మాటిస్తున్నాను. నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే ప్రవీణ్ సార్ మీటింగ్ 8వ తారీఖు నాడు బహిరంగ సభ ఉంది కాబట్టి మేము బయట ఉన్నాం, బయట జర్నీలో ఉన్నాం అన్న. అన్నా విజయశేశ్వరన్న గారు అందరికీ థ్యాంక్స్. ఓకే ఓకే తమ్ముడు సురేష్ కొడదలకి అభినందన తెలియజేస్తున్నాను. భూమిపుత్ర పత్రిక ఎడిటర్ యాజమాన్యం తమ్ముడు శ్రీహరిమూర్తిని సాధారణంగా ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వెంకటాద్రి చెప్పండి అన్న, చెప్పండి. ఎవరు నెక్స్ట్? నెక్స్ట్ మనకు అయినాల భరత్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. ఒకసారి పరిశోధక విద్యార్థి, సీనియర్ పరిశోధక విద్యార్థి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఓకే అయినాల భరత్ గారు మిత్రుడు సీనియర్ స్కాలర్ అయినాల భరత్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ, ముఖ్యంగా మా సెంట్రల్ యూనివర్సిటీ, నా వాయిస్ వినిపిస్తుందా సార్? మా సెంట్రల్ యూనివర్సిటీ హెచ్ఓడి గారు అయినటువంటి దార్ల వెంకటేశ్వరరావు గారికి, అలాగే జానుడి సాంస్కృతిక వేదిక నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి
తమ్ముడు శిల్పాక వెంకటాద్రి గారికి, అలాగే అధ్యక్షత వహించినటువంటి ఎజ్రా శాస్త్రి గారికి, డప్పొల్ల రమేష్ అన్న గారికి, అలాగే భూమిపుత్ర సార్ గారికి, అందరికీ కూడా జై భీములు. నాకు వాస్తవంగా జ్ఞానానంద కవి గారి గురించి సార్కి సంబంధించిన దార్లా సార్ రాసినటువంటి సారు ఎంఫిల్ గురించి, ఆమ్రపాలి గురించి రాసినటువంటి వ్యాసం తర్వాత నేను ఆ సార్కి సంబంధించినటువంటి సాహిత్యాన్ని గురించి కానీ, కొన్ని వ్యాసాల గురించి కానీ మా యూనివర్సిటీ లైబ్రరీలో చదవటం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు భూమిపుత్ర సార్కి ఇవ్వడం వల్ల దానికి సార్థకత దక్కిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మంచి న్యాయ నిర్ణేతల వల్ల కులం, మతం, వర్ణం, వర్గం అనేటువంటి ఏమీ చూడకుండా ప్రతిభకు పట్టం కట్టే విధంగా సార్కి ఈ యొక్క పురస్కారం దక్కటం నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమాల్లో నాకు కూడా అవకాశం కల్పించినందుకు అందరికీ అభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ తమ్ముడు, ధన్యవాదాలు. పోతే ఇది జానుడికి సంబంధం లేదండి, ఒక ఇండివిజువల్ కార్యక్రమం ఇది. తమ్ముడు శిల్పాక చేస్తున్నాడు, జానుడికి దీనికి ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తూ ఓకే. ఇప్పుడు అన్న చెన్నూరు రమేష్ అని మన హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ మన విద్యార్థి ఉన్నారు, ఎంఏ విద్యార్థి, తను ఒకసారి మాట్లాడుతాం. మిత్రుడు చెన్నూరి రమేష్. సార్, పద్మశ్రీ జ్ఞానానంద కవి పురస్కార గ్రహీత అయిన శ్రీ సాకే శ్రీహరిమూర్తి గారి అభినందన సభకి సభాధ్యక్షత వహిస్తున్న శ్రీ ఎజ్రా శాస్త్రి గారికి, అలాగే ప్రధాన వక్తగా ఆచార్య శ్రీ దార్ల వెంకటేశ్వరరావు గారు, తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గారికి, వక్త అయిన డప్పుల రమేష్ గారికి, సమన్వయకర్త అయిన శ్రీ వెంకటాద్రి శిల్పాక గారికి, సభలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, సాకే శ్రీహరిమూర్తి గారు చేసిన సేవలకి గాను ఈ పద్మశ్రీ జ్ఞానానంద కవి పురస్కారం రావడం చాలా ఆనందకరమైన విషయము. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ పెద్దలు మాట్లాడింది విందామని చూస్తున్నా. సార్కి కంగ్రాచులేషన్స్ చెప్తామని రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అన్నకి మరియు సభలో ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హలో వెంకటాద్రి అన్న, ఇప్పుడు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, మన శ్రీహరిమూర్తి భూమిపుత్ర పత్రికలో ఆచార్య దార్లా సార్ రాస్తున్నటువంటి సాహిత్య వ్యాసాలు చాలా గొప్పగా ఉన్నాయి. అవి ప్రత్యేకించి తమ్ముడు శ్రీహరిమూర్తి మనకి ఈ సాహిత్యానికి ఒక గుర్తింపుని, ఒక ఇంపార్టెన్స్ ని ఇవ్వడం అన్నది చాలా గ్రేట్. ఎందుకంటే గొప్ప గొప్ప ఆర్టికల్స్ వస్తా ఉన్నాయి వాటిల్లో. అవి నిజంగా ఏంటంటే పత్రిక చదవాలి, ఊరికే ఏంటంటే మామూలుగా తిరగేయడం కాదు, కానీ ఆర్టికల్ తీసుకున్న తర్వాత అది చదివితే దాని యొక్క పరమార్థం అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ వస్తున్న ఆర్టికల్స్ ని నేను సూర్య పత్రిక నుండి అనేక పత్రికల్లో దార్లా సార్ ఆర్టికల్స్ వచ్చాయి. అవన్నీ నేను కూలంకషంగా మొత్తం చదివేసాను, తాగేశాను. ఎక్కడ కూడా ఏది వదల్లా. ఇప్పుడు దానికి గొప్ప గొప్ప చదువులు లేకపోతే పిహెచ్డీలు లేకపోతే అవన్నీ ఏం అవసరం లేదు. మంచి పాఠకుడు మంచి రచయిత అవుతాడు. అది నేను కేవలం చదవడం వల్లనే నేను మంచి ఈరోజు బాగా రాయగలుగుతున్నానంటే బాగా చదవడం వల్లే రాయగలుగుతున్నాను. అందుకని రాస్తున్న ఆర్టికల్స్ ని మనం చదివి మనం ప్రమోట్ చేసుకొని, వచ్చిన ఆర్టికల్ని ఊరికే మనం వరకు చూసేసి పేజీ తిప్పడం కాకుండా ఆ ఆర్టికల్ని ప్రమోట్ చేయాలా, వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి, అన్ని గ్రూపుల్లోకి వెళ్ళిపోతుండాలా. అందరికీ ఇప్పుడు పాంప్లెట్లు పంచినట్టు మొత్తం ఎంటైర్ గ్రూప్స్ లోకి వెళ్ళిపోతే, ఓహో ఇది ఈ వ్యక్తి ఇంత గొప్పవాడు అనమాట అని చెప్పేసి మన గురించి మనం ప్రచారం చేసుకున్నట్టుగా ఉంటుంది. అందుకని ఒక పక్క పత్రిక ప్రచారం అవుతుంది, రాసిన వ్యక్తి ప్రచారం అవుతాడు, తర్వాత రాయించుకున్న వ్యక్తి ఎవరి గురించి అయితే రాస్తామో అతను కూడా అవుతాడు అన్నమాట. కానీ
మనం పత్రికని మన పత్రికని మనం హైలైట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శ్రీహరిమూర్తి పత్రిక ఏ ఆర్టికల్ వచ్చినా కానీ నేను ఇంపార్టెంట్ ఆర్టికల్ వస్తే దాన్ని నేను షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకున్నది ఒక పత్రిక. ఆ పత్రికని మనం దాన్ని ఎలివేట్ చేసుకోకపోతే అది దానివల్ల ఉపయోగం లేదనమాట. అందుకని మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం చేసుకునేది ఏంటంటే హైలైట్ చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇప్పుడు అన్న నేను ఒక్క నిమిషం మాట్లాడతానండి. ఒక్క నిమిషం. ఓకే ఓకే మాట్లాడండి. అంటే దార్ల సార్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఒక్క భూమిపుత్రికనే కాదు, చాలా చాలా చిన్న చిన్న పత్రికలు, అంటే చిన్న చిన్న పత్రిక ఏదైనా పత్రికే అప్పుడప్పుడే పుట్టుకొస్తున్నటువంటి అనేక పత్రికలకు సారు రాస్తే వేయడానికి అనేక ప్రధాన పత్రికలు ముందుకుంటాయి. జ్యోతి దగ్గర నుంచి సాక్షి, ఈనాడు, ఏ పత్రిక అయినా వాళ్ళు వేసిన మరుసటి రోజు వేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ దార్ల గారు అనేక చిన్న చిన్న పత్రికలు అది ప్రోత్సహించడం, దీని ద్వారా దార్ల గారు చేసేటువంటి గొప్ప సాహితీ సేవ ఏంటంటే చిన్న చిన్న పత్రికలను ప్రోత్సహించడం. దార్ల గారి ఆర్టికల్, సార్ గారి ఆర్టికల్ పడక ముందు ఆ పత్రికను చదివే వారి సంఖ్య, ఆ రాసిన తర్వాత చదివే వారి సంఖ్య మరింత ఎక్కువ అవుద్దని నేను అనుకుంటాను. అలాగే భూమిపుత్రుని కూడా దాని ప్రచారంలోకి తేవడం కానీ, కొన్ని వందల మందికి పరిచయం చేయడం కానీ, ఈరోజు మా యూనివర్సిటీలోనే దాదాపు ఒక 60, 70, 100 మంది దాకా చదవగలుగుతున్నారంటే దాని వెనక దార్ల గారి ప్రోత్సాహం కానీ, దాన్ని వెలుగుతో తీసుకురావడానికి కానీ వారి ప్రయత్నం ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఉంటుంది. కొత్తగా రాసే వాళ్ళకి కావచ్చు, కొత్తగా మాట్లాడే వాళ్ళకి కావచ్చు, పత్రికలు నడిపే వారికి కావచ్చు, వారి ప్రోత్సాహం కానీ, వారు ఎంతవరకు చేయగలుగుతారో అంతగా చేస్తారు. మొన్న కూడా వారానికి కనీసం 2-3 సార్లు కొత్త పత్రికలకు అవకాశం ఇస్తారు సార్. ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో వచ్చే ఒక ఆచార్యులు గారు, ఒక హెడ్ గారు రాసిన తర్వాత ఆ పత్రిక యొక్క స్థాయి పెరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ విధంగా దార్ల గారు చాలా పత్రికలకు పెద్ద దిక్కుగా, పెద్ద గొంతుకుంటున్నారు. దానికి చాలా గొప్ప పత్రికలు మాకు పరిచయం చేస్తున్నారు. దానికి దార్ల గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సార్, మీ ప్రోత్సాహం, మీరు నడిపించే విధానం ఇలాగే కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్ తమ్మి, జై భీమ్. ఇప్పుడు సార్తో మాట్లాడిద్దామా? ఓకే ఓకే మాట్లాడండి. నేను అడ్రస్ చేస్తాను సార్. గౌరవనీయులు పెద్దలు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు, వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలండి మన వెంకట శాస్త్రి గారు. సభాధ్యక్షులు, ప్రముఖ కవి, మంచి నవల రచయిత, విమర్శకుడు, ఉద్యమకారుడు, జాతి అభివృద్ధి పట్ల అనేకమైనటువంటి ఆలోచనల్ని కార్యరూపంలో, కార్యాచరణలో పెడుతున్నటువంటి వ్యక్తి వెంకట శాస్త్రి గారు. థ్యాంక్ యూ సార్. ఆయనకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా మిత్రుడు వెంకటాద్రి కవిత్వం రాస్తే చాలా అద్భుతంగా రాస్తాడు. వ్యాసం రాసినా అంతే పవర్ఫుల్గా రాస్తాడు. ఆయన చదివేది తెలుగు డిపార్ట్మెంట్లో కాదు, కానీ తెలుగులో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆయన కవిత్వం, ఆయన రచనల ద్వారా చూస్తే ఇతను తెలుగే చదువుతున్నాడు అనుకుంటాం. అంత బాగా రాయగలిగినటువంటి వాడు, భావజాలం పట్ల ఒక స్పష్టత ఉన్నటువంటి వాడు మనకి వెంకటాద్రి. హిందీ డిపార్ట్మెంట్లో ఉండి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నాడు. తన పేరు కోసం కాకుండా జాతి కోసం రాస్తున్నాడు. నేను గమనించినవి ఏంటంటే, వెంకటాద్రిలో ఎవరైనా ఆ దళితులు లేదా కింది వర్గాలు, కింది కులాలు, అణగారిన వర్గాలు, వారి మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, ఇటువంటివి ఏమన్నా రచనల రూపంలో కానీ, వ్యాఖ్య రూపంలో కానీ వచ్చినప్పుడు వివిధ గ్రూపుల్లోకి దాన్ని ఫార్వర్డ్ చేయడం, దాన్ని స్టేటస్గా పెట్టుకోవడం, దాని మీద ఒక ఆలోచనను కలిగించడం, ఇది అతనిలో ఉన్నటువంటి నిబద్ధతకు నిదర్శనం. కాబట్టి మిత్రుడు వెంకటాద్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను.
అతని భావజాలానికి నేను మంత్రముగ్ధుడిని అయిపోయానని తెలియజేస్తున్నాను. అందుకని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేటప్పుడు నన్ను అడిగినప్పుడు సభాధ్యక్షులుగా మీరు ఉంటారా లేకపోతే ఎలా ఉంటారు అంటే, సభాధ్యక్షులుగా మన వాళ్ళని ఇవ్వండి అని చెప్పినప్పుడు సరే సార్ అని చెప్పి మన ఇచ్చిన శాస్త్రి గారు, నిజానికి ఆయన వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, కానీ ఆయన అందరినీ గౌరవించడంలో, వినయం ప్రదర్శించడంలో ఆయనే సాటి. నేను గమనిస్తూ ఉంటాను. ఆయన చూస్తే మనకంటే చిన్న వయసులా ఉంటుంది ఆయన ఫేస్, కానీ మన అందరికంటే పెద్దవాడు, మనం నడిపించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు 60 సార్, 60కి వచ్చా. అయ్యయ్యో, చూడండి నేను ఇంకా 40 లోపల ఉన్నారన్నట్టుగానే కనపడుతున్నారు. సరే, సంతోషం. మీరు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుభవించాలి. ఈ జాతి ఇంకా మీ నుండి అనేకమైనటువంటి రచనలను ఆశిస్తుంది. అది మీకు, ఆ శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాను. ఇక తర్వాత నాకు అత్యంత ఆప్తుడు, ఏ చిన్న విషయాన్నా సరే నాతో పంచుకుని అన్న అంటాడు, అన్న ఇలా చేస్తున్నాను, ఇలా రాస్తున్నాను, దీన్ని ఎలా ఉంటుంది అని చెప్పి మా డప్పోళ్ళ రమేష్, అతను బహుజన వేదిక పెట్టినప్పుడు కానీ, మాదిగ రచయితల సంఘం అని ప్రత్యేకంగా పెట్టినప్పుడు కానీ, జాషువా కార్యక్రమం పెట్టి 125 ప్రసంగాలు ఇప్పించి ఆ ప్రసంగాలని వీడియోల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ యూట్యూబ్లో, దానికోసం అతను పడుతున్నటువంటి తపన నేను గమనించాను. ఎవరిని కూడా దూరం చేయకుండా అందరినీ కూడా ఆ వేదికకు తీసుకురావాలనుకున్నాడు. ఈ మధ్య అనారోగ్యం కారణం వలన ఆ కార్యక్రమానికి కొంచెం ఇబ్బంది కలిగింది, కానీ దాన్ని కొనసాగించే శక్తి రావాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, రమేష్ తన సొంత డబ్బులతో పుస్తకాలు వేస్తూ ఉంటాడు. పుస్తకాలు వేసుకోవడం పెద్ద గొప్ప కాదు, కానీ తన పుస్తకాలు వేసుకోడు. అది నేను రమేష్లో గమనించింది. అన్న, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అని కాకుండా మన జాతిని చైతన్యవంతం చేయడానికి నేను ఎంతైనా ఖర్చు పెడతాను, ఎంతైనా కష్టపడతాను అని చెప్పి అన్నప్పుడు, ఏదైనా కార్యక్రమానికి రమ్మంటే వెళ్ళకపోతే బాగుండదు, ఇంత నిబద్ధత కలిగిన వ్యక్తి అని చెప్పి నేను ఏ కార్యక్రమానికి నేను సాధారణంగా వెళ్ళను, చాలా ముఖ్యమైతే తప్ప. అందుకని రమేష్ చెప్పిన కార్యక్రమానికి మాత్రం నేను ఖచ్చితంగా వెళ్తాను. అలాగే మనకి సుందరయ్య విజ్ఞాన కళాభవన్లో పెట్టినటువంటి పుస్తకం, కొవ్వ అనే పుస్తకం 2 రాష్ట్రాలని కూడా గజగజలాడించింది జనాన్ని. ఆ కొవ్వ అనే పుస్తకం తీసుకొచ్చిన తర్వాత రమేష్ ఎంతమందికి శత్రువు అయ్యాడో నాకు తెలుసు. శత్రువు అయినా పర్వాలేదు, కానీ నా భావజాలాన్ని నేను వ్యాపించాలి. శత్రువు ఎవరికి శత్రువు? శత్రువు ఎప్పుడూ శత్రువుగానే ఉంటాడు. బయట వాళ్ళు శత్రువులు అయితే పర్వాలేదు, స్వకులస్తులు వాళ్లే శత్రువులుగా వ్యవహరించినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. నాతో చెప్పుకునేవాడు. దానికోసం మరలా దాన్ని రీప్రింట్ చేశాడు. రీప్రింట్ చేసి ఉచితంగా కాపీలు ఇచ్చి, ఉచితంగా మరలా అంటే వాళ్ళు పంపించడం కోసం పోస్టులో మళ్ళీ అతను ఛార్జీలు పెట్టుకుని చేసినటువంటి ఆ చరిత్ర నాకు తెలుసు రమేష్ది. రమేష్ ఇంకా చాలా చాలా పనులు చేయగలడు. అతనిలో ఉన్నటువంటి ఆ ఎస్థెటిక్ సెన్స్ చూస్తే నేను ఆశ్చర్యపోతాను. ఒక పుస్తకాన్ని డిజైన్ చేశాడు అంటే అసలు ఇంత తెలివితేటలు ఎలా ఉన్నాయబ్బా రమేష్ కనిపిస్తూ ఉంటుంది నాకు. అతను డబ్బులు ఉండాలి, కానీ నిజంగా ఈ జాతిని ఎంత చైతన్యం చేయగలడో అంత చైతన్యం చేస్తాడు. అతను చేసినటువంటి ఒకే ఒక ప్రయత్నం చెప్తాను నేను. కొవ్వ ఎంత గొప్పదో, తెలుగు సాహిత్యాన్ని ఎంత చైతన్యవంతం చేసిందో సాహితీవేత్తలకు తెలుసు. కానీ దాని మీద మిగతా వాళ్ళంతా రివ్యూలు రాయకుండా, దాని గురించి మాట్లాడకుండా, ముందు మాటలు రాయట్లేదు, మమ్మల్ని రాయనివ్వట్లేదు అని అడిగితే సరే రాయిస్తే వాళ్ళు పుస్తకంలో విషయం కాకుండా వాళ్ళ స్వ విషయాలన్నీ రాసి ముందు మాట వేస్తావా లేదా అన్నట్టు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా భరించి
అయినా సహించి వాళ్ళని ఉద్యమంలోకి తీసుకెళ్ళినటువంటి ఘనత మా రమేష్ది. అతను చేసినటువంటి ఒక్క పని నేను చెప్తాను. ప్రజాయుద్ధం అనే పేరుతో మాదిగ మహాదండోరాకు సంబంధించినటువంటి నిజాం కాలేజీలో మొన్న ఈ మధ్య కాలంలో ప్రజాయుద్ధం పెట్టినప్పుడు ఆ పుస్తకాన్ని అంటే వెంకయ్య నాయుడు గారు రాష్ట్ర అందరూ తీసుకొచ్చి కృష్ణ మాదిగ ప్రసంగాన్ని ఆయన ఒక ప్రసంగం రాయడం చాలా కష్టం. దానికంటే కూడా మనం కొన్ని పేజీలు పుస్తకాలు రాసేయచ్చు. కానీ ఒక్క అక్షరం పొల్లిపోకుండా మన చిరంజీవి సహాయం, బాలరాజు సహాయం, అటువంటి వాళ్ళు కొంతమంది సహాయం తీసుకొని ఆ పుస్తకాన్ని తెచ్చాడు నా దగ్గరికి టైప్ చేసి, అన్న ఇదిగో గద్దర అది మన కృష్ణ మాదిగన్న మాట్లాడినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రసంగాన్ని నేను పుస్తక రూపంలో తీసుకొస్తున్నాను, దీన్ని ఏం చేయమంటావు చూడు అన్నాడు. చూసిన తర్వాత నేను కృష్ణ మాదిగన్న గురించి నేను రాసినటువంటి ఒక ముందు మాట మీరు చదవాలి. అసలు ఆయన ఒక అవతార పురుషుడిగా మాదిగకు సంబంధించినటువంటి ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా. కానీ ఆ పుస్తకాన్ని ఎవరి కోసమైతే రాశారో ఆ రాసినటువంటి వ్యక్తులు కూడా దాన్ని ఆవిష్కరించడానికి కానీ దాన్ని ప్రచారం చేయడానికి కానీ ఇష్టపడకపోయినా ఆ జాతి పట్ల ఉన్నటువంటి నిబద్ధతతో ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఇంకా కథలు ఉన్నాయి. నేను ఒకటే అంటాను, రమేష్ ఇంత కష్టపడుతున్నావు, నీ సొంత డబ్బులు వేస్తున్నావు, నీ పుస్తకాలు వేసుకోవచ్చు కదా అంటే, అది నా పుస్తకాలు వేసుకుంటే వ్యక్తిగతం అవుతుందన్నా. నేను కష్టపడైనా సరే నా డబ్బులతో అయినా సరే అందరి కోసం నేను వేస్తాను అంటాడు. అటువంటి గొప్ప వ్యక్తి రమేష్ ఈరోజు సాకే శ్రీహరిమూర్తి గారి గురించి మాట్లాడిన మాటలు హృదయం నుంచి వచ్చినవి, ఏదో పొగడతలో వచ్చినవి కాదు. మా ఇజ్రా శాస్త్రి గారి మీద నేను వ్యాసం రాసినప్పుడు ఆ వ్యాసం ఎలా రాశానో ఒక్క అక్షరం పొల్లిపోకుండా మా భూమిపుత్ర శ్రీహరిమూర్తి గారు ప్రచురించారు. మహేందర్ గురించి రాసినప్పుడు అలాగే నేను ఒక ప్రణాళికను చెప్తే ఆ ప్రణాళికని మీరు ఒక్క అక్షరం రాస్తే అక్షరం అందంగా తీర్చిదిద్దాను తప్ప పక్కన పెట్టనని చెప్పి ఆ వ్యాసాన్ని కానీ కవితని కానీ ఏది రాసినా సరే దాన్ని ప్రపంచానికి ముందుకు తీసుకువెళ్ళడానికి ముందున్నటువంటి వ్యక్తి మన శ్రీహరిమూర్తి గారు. ఆ శ్రీహరిమూర్తి గారు చేస్తున్నటువంటి కృషిని మనం ఈరోజు వెంకటాద్రి ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా, ముఖ్యంగా మా దళిత విద్యార్థులు కానీ మా మిగతా విద్యార్థులు కానీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ భూమిపుత్ర శ్రీహరిమూర్తి గారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. నేను భూమిపుత్ర శ్రీహరిమూర్తి గారు ఆయన ఒక టైటిల్ పెట్టాలంటే ఎంత ఆలోచిస్తాడంటే, సరే ఈ పత్రికకి ఈ పేరు ఎలా ఉంటుందని అడుగుతాడు. అడిగి దాంట్లో మన జాతి చైతన్యం వస్తుందా అని అడుగుతాడు. జనంలో బాగా క్యాచీ అవుతుందా అని అడుగుతాడు. ఆయన ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు రా బాబు మనిషి అనుకున్నాను. భూమిపుత్ర అనేది అసలు మనం ఈ దేశానికి చెందినటువంటి మూలవాసులు అనే చెప్పినటువంటి ఒక గొప్ప స్ఫూర్తి భూమిపుత్ర అనగానే కనిపిస్తుంది. ఎంత గొప్ప ఆలోచన అప్ప అనుకున్నాను. ఈయన నాకు ఎలా పరిచయం అయ్యారు? రాయలసీమ జాగృతి అనే ఒక మాసపత్రిక ద్వారా పరిచయం అయ్యారు. ఒకసారి ఆ పత్రిక ఏదో చూసిన తర్వాత నేను పంపించడం ఏదో చేశాను. ఆయన వెంటనే పత్రిక ప్రచురించడం. కానీ నా గురించి అప్పటికే ఆయన జర్నలిస్ట్ కదా, ఎవరిని ఏ విషయం ఎలా సేకరించాలో ఆయనకు తెలుసు. అప్పటికే ఆయన సేకరించేశాడు, నా గురించి అంతా సేకరించాడు. సుందర్రాజు మీద రాసినటువంటి పుస్తకాన్ని నాకంటే ముందు ఆయన చెప్పేస్తున్నాడు. అందులో ఉన్నటువంటి విషయాలు ఒకసారి మాట్లాడుతూ ఉంటే మిగతా పుస్తకాల గురించి కూడా, దళిత సాహిత్యం మాదిగ చైతన్యం గురించి కానీ, మాదిగ చైతన్యం కవితా సంపుటి గురించి కానీ, నేను రాసినటువంటి వ్యాసాలు కానీ టైటిల్తో సహా చెప్పేస్తుంటే నాకు ఆశ్చర్యపోయాను. అందులో మీది ప్రధాన సంపాదకులుగా సలహాదారుగా వేసుకుంటానంటే వేసుకోమని చెప్పాను. నాకు అప్పుడు నిజంగా కూడా ఈయన ఒక దళితుడనో లేకపోతే మాదిగానో నాకు ఏమీ తెలియదు. ఒక ఎడిటర్, అందులోకి ఆ పేరులో శ్రీహరిమూర్తి అనేది ఎక్కడా కూడా అసలు ఓ బ్రాహ్మణి అనుకుంటారే తప్ప ఆయన మాట్లాడుతున్నా సరే ఆ ప్రొనౌన్సియేషన్ కానీ, ఆ వాక్యం కానీ,
ఎక్కడా కూడా ఎవరికి తగ్గనటువంటి భాషనైనా మాట్లాడుతూ ఉంటాడు. అంత పట్టుదల అంటే రమేష్లో కనిపించినటువంటి ఎస్థెటిక్ సైన్స్ మళ్ళీ నేను ఎక్కడ చూశానంటే మా భూమిపుత్ర శ్రీహరిమూర్తి గారిలో చూశాను. ఆయన నిద్రపోడు. నేను చాలాసార్లు నేను చదువుకుంటూ అర్జెంట్ పనులుండి 1 గంటన్నర 2 గంటలు అవుతూ ఉంటే ఆయన వాట్సాప్ అప్పుడు ఇంకా ఆన్ అయ్యే ఉంటుంది. ఓసారి టెస్ట్ చేద్దామని చూసి ఏదైనా పంపిస్తే ఆయన వెంటనే రిప్లై ఇస్తాడు. ఆ టైంలో ఓరు నాయన ఈయన పడుకోవట్లేదురా బాబు అని అనిపిస్తుంది. అంత కష్టపడే తత్వం. ఆ రాయలసీమ జాగృతి పత్రిక నిజానికి అది కులానికి సంబంధించిందో కాదు. అది రాయలసీమ పత్రిక రాయలసీమ చైతన్యాన్ని, రాయలసీమ జాగృతిని, నిజమైనటువంటి జాగృతి అంటే చైతన్యం, అవేర్నెస్. అసలు రాయలసీమలో ఏమీ లేదు అంటే రాయలసీమ ఎంత గొప్పదో నిరూపించాడు ఆయన రాయలసీమ జాగృతి పత్రిక ద్వారా. రాయలసీమలో ఖనిజ సంపద ఉంది, రాయలసీమలో చరిత్ర ఉంది, రాయలసీమలో శిల్ప సంపద ఉంది, రాయలసీమలో అందమైనటువంటి ప్రకృతి ఉంది, పర్యావరణం ఉంది, ఖనిజాలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు అని ఆ రాయలసీమ జాగృతి పత్రిక ద్వారా రాయలసీమ యొక్క ఔన్నత్యాన్ని చాటినటువంటి గొప్ప వ్యక్తి మా శ్రీహరిమూర్తి గారు. అందుకే నేను ఎప్పటికీ కూడా నా ఫోన్లో జాగృతి శ్రీహరిమూర్తి గారు అని రాసుకుంటాను. ఎవరిని జాగృతి? రాయలసీమను జాగృతి చేస్తున్నాడు ఆయన, చైతన్యం చేస్తున్నాడు, దళితులను చైతన్యం చేస్తున్నాడు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలైనటువంటి మాదిగలను చైతన్యవంతం చేస్తున్నాడు, రచయితలను చైతన్యం చేస్తున్నాడు. మీరు రాయండి, ఛాలెంజ్ అన్నమాట. మీరు రాయండి, నేను వేస్తాను. అది కూడా ఎలా వేస్తాననేది మీరు చూడండి. కాబట్టి ఆయన జాగృతి శ్రీహరిమూర్తి అని నేను పెట్టుకుంటాను పేరు. ఆ పేరు చూసినప్పుడే నాకు ఒక వైబ్రేషన్ అన్నమాట. నిజానికి నాకంటే చాలా చిన్న వయసు, కానీ ఒక 100 సంవత్సరాల పైబడిన వ్యక్తి చేసే పనులన్నీ కూడా అప్పుడే చేసేసాడు ఆయన. భువన విజయం మనసు పత్రికని ఆయన తీసుకొచ్చినప్పుడు ఆ పత్రికలో చూస్తే రాయలసీమ, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పత్రికని అందంగా తీర్చిదిద్దడం ఆయనకు బాగా తెలుసు. ఆయన పర్యావరణ ప్రేమికుడు. పర్యావరణం అంటే మహాప్రేమ ఆయన. అందరూనేమో సాధారణంగా సర్క్యులేషన్ కోసం ఏం చేస్తారంటే సినిమా తారల ఫోటోలు వేస్తారు. ఈయన ఏం చేస్తారంటే ఒక గోరి వంకనో, ఒక పిచ్చికనో, లేకపోతే ఒక పచ్చని చెట్టునో, అలగల ప్రవహిస్తున్నటువంటి నీటినో వేస్తూ ఉంటాడు. ఈ ప్రకృతి పట్ల అంత ప్రేమ. దానికి కారణం ఏంటంటే ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రకృతి అంటే ఈ పర్యావరణాన్ని మనం రక్షించుకుంటే ఈ పర్యావరణం మనల్ని కాపాడుతుంది. ఎంత గొప్ప చైతన్యం, గొప్ప ఆలోచన శ్రీహరిమూర్తి గారిలో ఉన్నాయి అది. కాబట్టి ఒక దీర్ఘమైనటువంటి ప్రణాళికలు, దీర్ఘమైనటువంటి లక్ష్యాలు ఉన్నటువంటి వాడు మనకు శ్రీహరిమూర్తి గారు. ఆ శ్రీహరిమూర్తి గారిలో నాకు ఆ భువన విజయం పత్రిక చూసిన తర్వాత నేను అందులో దాసరి వెంకటరమణ అని ఆయన బాల సాహిత్య అకాడమీకి సంబంధించినటువంటి ఒక అవార్డు వచ్చింది. దాని గురించి ఆయన ఒక పేజీ వేశారు. ఆయన ఎవరో ఈయనకి తెలీదు, కానీ ఆ బాల సాహిత్యం చేసినటువంటి కృషి ఎంత గొప్పదో ఒక ఫోటో వేసి, నిలువెత్తు ఫోటో వేసి ఆయన గురించి ఒక పేజీ రాశారు. అది నేను ఏం చేశానంటే నాకు ఈ భువన విజయం పత్రిక దొరికిన తర్వాత ఆయనకి పంపిస్తే, సార్ ఇది చూడలేదు సార్, నేను ఎంత బాగా రాశారు సార్, అసలు ఎవరు సార్ అసలు అని ఆయన అడిగినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. సాధారణంగా మనం ఒక పత్రికలో 4 లైన్లు వెయ్యాలంటే, ఆ పత్రికలో ఒక వార్త వెయ్యాలంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అంతా కూడా డబ్బుల మయం. దానికి ఒక పారిభాషిక పదం ఉంది, ఏమిటంటే పెయిడ్ న్యూస్ అంటారు అన్నమాట. పెయిడ్ న్యూస్ లో ఉన్నటువంటి లక్షణం ఏంటి? డబ్బు ఇస్తారు, న్యూస్ లా రాయించుకుంటారు. మనం ఏమనుకుంటామంటే అతనిలో ఉన్న గొప్పతనం ఉంది కాబట్టి ఆ న్యూస్ అంతలాగా రాశారని అనుకుంటాం మనం. కాదు,
డబ్బులు ఇస్తారు కాబట్టి పెయిడ్ న్యూస్ అన్నమాట. డబ్బులు ఇస్తారు కాబట్టి ఏ ఫోటో వేయమంటే వేస్తారు, ఏ శీర్షిక వేయమంటే వేస్తారు, బాక్స్ కట్టమంటే బాక్స్ కడతారు. కానీ మనమేమనుకుంటామంటే ఆహాహా ఆర్టికల్ చాలా బాగా వేస్తే గొప్పవాడు. ఇటువంటి పత్రిక వ్యాపార రంగంలో ఒక శ్రీహరిమూర్తి గారు లాంటి ఆణిముత్యం దొరకడం దళితులు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం, పీడితులు చేసుకున్నటువంటి ఒక అదృష్టం, రాయలసీమ ప్రజలు చేసుకున్నటువంటి ఒక అదృష్టం. నేను గమనిస్తూ ఉంటాను, మనం గమనించండి, ప్రధానమైనటువంటి పత్రికలు, మనకు పేర్లు అవసరం లేదు, ఆ పత్రికలు కలర్ పేజీలో తీసుకురావడానికి ఎంత మెకానిజం ఉండాలి, ఎంత ఎన్నెన్ని జీతాలు చెల్లించాలి. కానీ శ్రీహరిమూర్తి గారు, నేను అడిగాను ఒకసారి, ఇంత చేస్తున్నారు కదా మీరు, మీ పత్రిక తీసుకురావడానికి ఎంతమంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారంటే ఇద్దరని చెప్పాడు. ఎవరు? శ్రీహరిమూర్తి గారు, శ్రీహరిమూర్తి గారి యొక్క సతీమణి. అంటే ఇద్దరు కలిసి ఈ పత్రికని ఇంత అందంగా తీసుకురావాలి అంటే సాధారణ కంపోజ్ చేయాలి న్యూస్, మళ్ళీ పేజ్ మేకింగ్ చేయాలి. పేజ్ మేకింగ్ చేసిన నేను అడిగాను, అంటే మీరు ఇది డిజిటల్ ఎడిషన్ అండి అని అడిగాను. డిజిటల్ ఎడిషన్స్ చాలా ఉన్నాయన్నమాట. మనకు కొన్ని పత్రికలు ఉంటాయి, ఏం చేస్తారంటే కలర్ పెట్టేసి అది సోషల్ మీడియాలోనూ వీటిలోనే పంపిస్తారు. అలాగని చేస్తున్నారా అని అడిగాను. ప్రింట్ పత్రిక నేను చూశాను. నిజానికి ఇప్పుడు పెద్ద పెద్ద పత్రికలు, ఒక పత్రిక కొన్ని వేలు లేదా లక్షలు కూడా అమ్ముడవుతాయి. అమ్ముతూ ఉంటే ఆ పత్రికలు రేట్లు పెంచుకుని 6 రూపాయలు, 5 రూపాయలు, 7 రూపాయలు చేసాయి. అంత పత్రికనే రూపాయికి ఇస్తున్నాడు ఈయన. అసలు మనకు సాక్షి పత్రిక కొత్తలో వచ్చినప్పుడు తక్కువ రేటు పెడితే ఏమన్నారంటే, అసలు పత్రికా రంగంలోనే సాక్షి తెచ్చినటువంటి విప్లవం ఇంగ్లీష్లో టైమ్స్ ఆఫ్ ఇండియా తెచ్చినటువంటి విప్లవం లాంటిది అన్నారు. మరి దానికే అంత విప్లవం అంటే శ్రీహరిమూర్తి గారు 1 రూపాయికి ఇప్పుడు కూడా ఇస్తున్నారండి. ఇది ఎంత విప్లవం! దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మనం? అన్నగారు ఆచార్య శంకర్రావు గారు జాయిన్ అయ్యారు. నాకు అత్యంత ఇష్టమైనటువంటి వారు, గౌరవనీయులు. నిజానికి ఈరోజు నన్ను ఇంత ప్రేమించే వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి మాకు ఆచార్య పిస్తాలి శంకర్రావు గారు, తెలుగు శాఖ అధ్యక్షులు, మద్రాసు విశ్వవిద్యాలయం వారు కూడా జాయిన్ అయ్యారు. వారికి స్వాగతం, నమస్కారం. అన్నగారు. అన్న నమస్తే అన్న. నమస్తే అందరికీ, నిర్వాహకులందరికీ, మిత్రులందరికీ జై భీములు. థ్యాంక్ యూ. మీరు రావడం ఈ సభకే గొప్ప గౌరవం పెరిగింది అనుకుంటున్నాను. నేను శ్రీహరిమూర్తి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. మీ అందరినీ కలవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ, మిత్రులందరికీ. మీరు కూడా ఒక 2 మాటలు మాట్లాడితే మేము చాలా సంతోషిస్తాం. నేను ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం వింటే గనక మీకు ఆయన గురించి తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. అలాగే. కాబట్టి మనం సాక్షి పత్రికని, టైమ్స్ ఆఫ్ ఇండియాని అత్యంత తక్కువగా ఇస్తున్నటువంటి పత్రికలు అని చెప్తే, ఇప్పటికీ కూడా కలర్లో సుమారు 8-10 పేజీల దాకా ఇస్తున్నటువంటి భూమిపుత్ర పత్రిక తీసుకొస్తున్నటువంటి శ్రీహరిమూర్తి గారి సాహసాన్ని ఏమనాలి? ఆయన ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో మనకు అర్థం కావట్లేదు. మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ పత్రికలు కొన్ని తీసుకుని వచ్చాడు అనమాట. అంతవరకు నేను ప్రింట్ పత్రికను నేను చూడలేదు. ఆ పత్రిక చూస్తే మొదటి పేజీ, చివరి పేజీ, మధ్యలో పేజీలు, ఇన్ని కలర్లు, అసలు అద్భుతం. మళ్ళీ నేను ఆ న్యూస్ చదువుతూ ఉంటే అంతర్జాతీయ వార్తలు, దేశమైన వార్తలు, రాష్ట్ర వార్తలు, ముఖ్యంగా మళ్ళీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎక్కువ వార్తలు, తన రాయలసీమ యొక్క ఆత్మీయతను ప్రదర్శించుకోవడానికి అనంతపురం ప్రత్యేకమైనటువంటి ఎడిషన్. అసలు ఎంత ఆలోచన ఉండాలి శ్రీహరిమూర్తి గారికి, ఎంత ప్రణాళిక ఉండాలి. నిజానికి ఒక్కొక్కసారి వార్తలు వస్తే ఒక వరదలా వచ్చేస్తాయి.
ఫోటోలు కూడా వరదలాగా వచ్చేస్తాయి. అప్పుడు ఏం వెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితి. నిజానికి అది ఆ పత్రికను నిర్వహించే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమో పత్రికను పూర్తి చేద్దామంటే వార్తలు ఉండవు, ఫోటోలు ఉండవు. అప్పుడు ఏం చేయాలి? అప్పటికప్పుడు మళ్ళీ ఈయనే ఒక ఫీచర్ రాయాలి, లేకపోతే ఏదో ఒక కమెంట్ చేసి రాయవలసి వస్తుంది. ఇలాంటి ఒడిదుడుకులన్నీ ఉంటాయి. ఆ ఒడిదుడుకులను తీసుకుంటూ ఏ రోజు కూడా పత్రికకు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యాన్ని, ఆ పత్రికకు ఉన్నటువంటి ఏ వార్తకి ఎంత విలువనివ్వాలో ఆ విలువనిస్తూనే చాలా సమర్థవంతంగా వస్తున్నటువంటి పత్రిక మనకి భూమిపుత్ర దినపత్రిక. భూమిపుత్ర దినపత్రిక ఎవరండి? హలో. ఈ భూమిపుత్ర దినపత్రిక మనకు తెల్లవారింది ఇంట్లోకి నాకు పావురంలో వచ్చి వాలిపోతూ ఉంటుంది అనమాట. ముందు దాన్ని అలా విప్పి చూస్తాను, ఎడిటోరియల్ చదువుతాను. ఇంతకుముందు మన ఎజ్రా శాస్త్రి గారు, సభాధ్యక్షులు ఎజ్రా శాస్త్రి గారు అన్నారు, అసలు సమకాలీనంగా ఏం జరుగుతుంది అని మనకు తెలియాలంటే కనుక గవర్నమెంట్ పాలసీ ఎలా ఉంది, లేకపోతే మేధావుల ఆలోచనలు ఎలా ఉన్నాయి అని తెలియాలంటే భూమిపుత్ర దినపత్రిక సంపాదకీయం చదివితే చాలు, అంత అద్భుతంగా ఉంటుంది. అటువంటి పత్రికని నేను ఒకసారి అప్పుడప్పుడు నేను ఏం చేశానంటే కొన్ని వ్యాసాలు పంపిస్తే వెంటనే వేసేస్తారు. ఆయన అడుగుతారు, నా వ్యాసం వెళ్ళిందంటే వెంటనే వేసేస్తారు. అందుకని నేను ఏం చేస్తానంటే ఆయనకి ట్రబుల్ ఇవ్వకూడదని నేనే టైప్ చేస్తాను. టైప్ చేసి ఒకటి పేజ్ మేకర్ ఫైలు, ఒకటి యూనికోడ్ ఫైల్ రెండు పెడతాను. ఎందుకు రెండు పెడతాను అంటే సాధారణంగా పెద్ద పెద్ద డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వెబ్సైట్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. కానీ భూమిపుత్ర దినపత్రిక ఎడిటర్ శ్రీహరిమూర్తి గారు, సాకే శ్రీహరిమూర్తి గారు భూమిపుత్ర.net అనే పేరుతో ఒక వెబ్సైట్ నిర్మించి దాన్ని కొనసాగిస్తున్నారు. మీరు ఆన్లైన్ లో ఉన్నారు కాబట్టి మనం ఆ పత్రికను ఒకసారి చూసుకుందాం. ఒక్కసారి నేను షేర్ చేస్తాను. ఆ షేర్ చేసినప్పుడు ఆ పత్రిక వస్తుంది, ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, అసలు ఇది మనకి భూమిపుత్ర పత్రిక. చూడండి, అసలు ఈ భూమిపుత్ర మట్టి పరిమళాల అక్షర జరి అని ఉంటుంది తెలుగు దినపత్రిక. చూడండి, అసలు తెలుగులో మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ గురించి వచ్చినటువంటి చూడండి, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి, ప్రముఖ కథా రచయిత కారామృతి, సంగీత ఆణిముత్యం పట్రాయని సంగీతరావు మృత్యువాత, ఆత్మగౌరవ పోరాట దివిటి నాగప్ప గారి సుందర్రాజు. అంటే అటు సాహిత్యాన్ని రాజకీయాన్ని ఎంత అద్భుతంగా అంటే ఆయన ఏం చేస్తారంటే చూడండి, ఇదిగో ఈ పేపర్ని ఇలాగా చాలా చక్కగా ఏ రోజుకి ఆ రోజు ఎక్కడన్నా మనం అక్కడ దొరకకపోతే అక్కడ ఆర్కైవ్స్కి వెళ్ళి పాత పేపర్లను కూడా చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని మళ్ళీ రాయలసీమకు ఒక ప్రత్యేకమైనటువంటిది పెట్టాడు. మళ్ళీ జాతీయం, ఈ మరిన్ని అంశాల్లో మిగతా అంశాలు. ఈ పత్రికల మనం ఇంకా దీన్ని ఈ షేరింగ్ ఆపేస్తాను. మళ్ళీ ఇంత జాగ్రత్తగా పత్రికను నిర్వహిస్తున్నటువంటి దాన్ని మరలా వెబ్సైట్లో పెట్టడం అంటే అది ఎంత పని అంటే అక్కడ మరలా యూనికోడ్లో పెట్టాలి. ఆ యూనికోడ్ పెట్టకపోతే అది సపోర్ట్ చేయదు, ఆ ప్లగ్ఇన్స్ సపోర్ట్ చేయదు. కాబట్టి అక్కడ యూనికోడ్లో పెట్టాలి. యూనికోడ్లో ఒక అక్షరాలు పెడితే సరిపోదు. నేను ఏ మ్యాగజైన్లోనూ ఆ వెబ్ మ్యాగజైన్లోనూ చూడనటువంటి ఒక డెకరేషన్ ఏంటంటే శ్రీహరిమూర్తి గారు వెబ్ దాంట్లో కూడా కలర్లో దాన్ని ఫాంట్స్ని పెడతా ఉంటాడు ఆయన. మనం సాధారణంగా వెబ్ పేజీ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రత్యేకమైనటువంటి స్క్రిప్ట్ విధానం మనకు తెలియకపోతే కనుక అటు ఇటు వెళ్ళిపోయి అస్సలు అందంగా ఉండదు. అసలు వెబ్సైట్లో పేజీని మనం అప్లోడ్ చేసినప్పుడు, పబ్లిష్ చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి లాంగ్వేజ్ ఉంటుంది, ఆ సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ పెట్టినప్పుడు మాత్రమే అది కరెక్ట్గా వస్తుంది. అది పెట్టడానికి ఎంత కష్టపడాలి అంటే ఒక్క వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు ఒక 100 మంది చేయవలసినటువంటి పనిని నిర్వహిస్తున్నారు. ఇది భూమిపుత్ర పత్రిక చేస్తున్నటువంటి గొప్పతనం.
నేను గమనించాను. మాకు జాగృతి మాసపత్రిక అని ఒకటి ఉంది. ఆ జాగృతి మాసపత్రిక రాయలసీమకు సంబంధించినటువంటి ఎక్కువ వ్యాసాలు వేశాడు ఆయన. అప్పుడప్పుడు మా రీసెర్చ్ స్కాలర్స్, మా అన్నగారు ఉన్నారు శంకర్రావు గారు, వారికి తెలుసు. రీసెర్చ్ స్కాలర్స్కి ఏం చేయాలంటే పిహెచ్డి పబ్లిష్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి 2-3 పేపర్లు కావాలి. పేపర్లు కావాలి అంటే తెలుగులో భావవీణ అనే పత్రిక ఒకటి ఉంది. తర్వాత రెండో పత్రిక ఏంటి అంటే తెలియనటువంటి పరిస్థితి. మనకు మూసి ఉంది, కానీ ఆ మూసి పత్రికలో అందరి వ్యాసాలు వేసేసరికి మన వ్యాసం వేయాలంటే సంవత్సరానికి ఒక వ్యాసం కూడా రాదు. ఇంకా మిగతా పత్రికలకు ఉన్నాయి. మిసిమి అనే ఒక పత్రిక ఉంది, అది ఎక్కువగా బౌద్ధానికి సంబంధించింది. ఒక ప్రత్యేక వర్గం ఉంది, అందులో వేస్తారు. మరి సప్తగిరి అనే ఒక పత్రిక ఉంది, అది భక్తికి సంబంధించింది వేస్తారు. ప్రస్థానం తర్వాత ప్రజా సాహిత్యం ఉంది, అది భావజాలానికి సంబంధించింది మాత్రమే వేస్తారు. ఇంకా భూమి అమ్మనుడి అని ఒక పత్రిక ఉంది, ఆ పత్రికలో ఏం చేస్తారు, భాషకు సంబంధించినటువంటి అంశాలే వేస్తారు. అటువంటి అప్పుడు ఈ సాహిత్య విద్యార్థులు ఏమైపోవాలి? మా శంకర్రావు గారు అన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమస్యలు తెలుసు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి సదస్సు నిర్వహించి ఆ సదస్సులో ISBN నెంబర్తో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తారు. అది నిజానికి చాలా కష్టమైన పని, ఎందుకంటే మనం మాట్లాడినంత సులువు కాదు. మనం అక్షర రూపం రాసి మనం వ్యాసాన్ని రాయడం, ఆ వ్యాసాన్ని మళ్ళీ అక్కడ జాగ్రత్తగా టైప్ చేయించి ఒక పుస్తకంగా రిలీజ్ చేసి ISBNతో ఇస్తారు. అంటే ఒక విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ ఎలా ఆలోచిస్తారో భూమిపుత్ర దినపత్రిక ఎడిటర్ సాకే శ్రీహరిమూర్తి గారు పరిశోధకుల గురించి ఆలోచించి దానికి ISBN నెంబర్ రప్పించారండి. ISBN రప్పించి ISBNతో పాటు ఆ పుస్తకాన్ని వేస్తున్నారు. అది ప్రింట్లోనూ వస్తుంది, మరలా దాన్ని ఏం చేస్తారంటే జాగ్రత్తగా అందరికి సర్క్యులేట్ చేస్తారు. గమనించండి, ఇక్కడెక్కడా కూడా పరిశోధకుల దగ్గర కానీ అధ్యాపకుల దగ్గర కానీ ఎవరి దగ్గర ₹1 తీసుకోవడం నేను వినలేదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జాగృతి మంత్లీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎడిటర్ శ్రీహరిమూర్తి. కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత నేను శ్రీహరిమూర్తి గారికి నేను ఏం చేయాలి అని ఆలోచించాను. ఏం చేయగలను నేను? ఇంతకుముందు మన మిత్రుడు వెంకటాద్రి అన్నాడు, ఇప్పుడు నిజంగానే కొన్ని పత్రికలు, పెద్ద పెద్ద పత్రికలు కూడా మేము రాస్తే వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని పత్రికలు ఎడిటర్స్ నుంచి మాకు లెటర్లు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రత్యేక సంచిక వేస్తున్నాము, మీ వ్యాసం కావాలి. ఎందుకని? ఒక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కావచ్చు, ఒక యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ కావచ్చు, మధురై కామరాజ్ యూనివర్సిటీ కావచ్చు, ఒక ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ అన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు రాసే విలువైన వ్యాసాలు వస్తే ఆ పత్రిక విలువ. అందుకని ఆ విలువని మేము ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం? మా కోసం ఉన్నటువంటి ఒక పత్రిక ఇవ్వాలనుకుంటున్నాం. మా బాధల్ని, మా గాథల్ని తమ జీవితంగా భావించి ఎవరు వేయినటువంటి వార్తలను కూడా వేస్తున్నటువంటి దాంట్లో మేము రాయడానికి సిద్ధపడ్డాము. నేను ప్రత్యేకించి భూమిపుత్రకి ఎందుకు రాస్తున్నాను అంటే ఈ పత్రికలో మనం రాసినప్పుడు ఒక ప్రధానమైనటువంటి పత్రికలో రాస్తే ఆ పత్రిక వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటారు, అవి చేసుకుంటారు. కానీ అదే వ్యాసాన్ని ఇక్కడ రాసినప్పుడు అంత విలువ ఉన్నప్పుడు మీకు ఒక సందర్భం చెప్పాలి. ఈ సందర్భంగా నాది vrdarla.blogspot.com అనే ఒకటి ఉంది, నా బ్లాగ్ ఉంది. నేను సాధారణంగా ఏం చేస్తూ ఉంటానంటే పత్రికలు, పెద్ద పత్రికలు పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మీకు తెలుసు ఈనాడులో కూడా నన్ను ఎడిటోరియల్ పేజీలో కొన్నాళ్ళు నేను రాశాను వ్యాసాలు. వాళ్ళు రెగ్యులర్గా రాస్తారు, మనీ కూడా ఇస్తారు. కానీ కొన్ని సమస్యలు ఏంటంటే మనం పెట్టిన టైటిల్ మార్చేస్తారు. మనం రాసినటువంటి వ్యాసాన్ని కూడా ఎడిటింగ్ చేసేస్తారు. ఎడిటింగ్ చేసి మనకు మళ్ళీ పంపించి ఇలా చేసామని చెప్పే అవకాశం ఉండదు అక్కడ. కానీ దాని మీద ఏదన్నా
సమస్య వస్తే ఆ రచయిత ఎదుర్కోవాలని కూడా అందులో పత్రికలో రాసి ఉంటుంది అనమాట. అప్పుడు మేము సమస్యలో పడిపోయినట్టు కదా, అది ఒకటి. కాబట్టి నా వ్యాసాన్ని నేను పెట్టిన శీర్షికతో ప్రచురించాలి, నేను రాసింది రాసినట్టుగా వెయ్యాలి. అలా వేయినప్పుడు అది ఎంత పెద్ద పత్రికైనా, ఇంటర్నేషనల్ పత్రికైనా నాకేంటి అవసరం? కాబట్టి నా పత్రికలో నేను రాసిన వ్యాసం ఒక అక్షరం మార్చకుండా వేయాలి. ఒకవేళ మార్చాలి అనుకున్నప్పుడు వాళ్ళ విధానాలకు సంబంధించింది నన్ను సంప్రదించాలి. ఎందుకని? వ్యాసకర్తే దానికి బాధ్యుడు అని ఆ పత్రికలో రాసి ఉంటారు. ఎడిటర్ కాదు, ప్రింటర్ కాదు, ఆ వ్యాసకర్తే దానికి బాధ్యుడు. అప్పుడు ఏదైనా కోర్టు విషయాలు వస్తే ఎవరు బాధ్యులు? మేము బాధ్యులు అవుతాం. వాళ్ళే రాశారని చెప్తారు వాళ్ళు. కాబట్టి అటువంటి పత్రికలు రాయడం అంత అవసరం లేదు అని నిర్ణయించుకున్నాను. రెండవది, అదే వ్యాసాన్ని మన పత్రికలో వేస్తే అరే మంచి వ్యాసం వచ్చిందని చెప్పి దీని వైపు చూస్తారు కదా జనం. అలా నేను చిన్న పత్రిక, నేను బ్లాగ్లో రాసినటువంటివి పెద్ద పత్రికల్లో వేసినటువంటివి ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు బాధపడుతూ, అంటే మన పర్సనల్ వ్యూస్ కానీ లేకపోతే అన్ని విషయాలు బ్లాగ్లో రాసుకోవచ్చు అనమాట. బ్లాగ్లో రాసుకున్నాను నేను. రాసుకున్న తర్వాత 1 ఇయర్ తర్వాత ఫాదర్స్ డే సందర్భంగా ఆంధ్రజ్యోతి రోజు అక్కడ పబ్లిష్ చేశారు. 1 ఇయర్ తర్వాత నాన్న లేని అనాథనైపోయానని చెప్పి నేను రాసినటువంటి దాన్ని చూసి ఆయన ఏం చేశారంటే ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేజీలో పబ్లిష్ చేశారు. అది ఫాదర్స్ డే సందర్భంగా. ఇంకా అప్పుడు ఫోన్లు మొదలైనవి, మీ నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు, సారీ సారీ సారీ. అక్కడ కింద ఉంటుంది అనమాట, VRDarla.blogspot.sౌజన్యంతో అని రాసి ఉంటుంది. అది చూడరు అనమాట. అంటే నా బ్లాగ్లో నుంచి వాళ్ళు తీసుకుంటారు, అంతేగాని ఆ పత్రిక నుంచి నేను రాయాలనేమీ లేదు. కాబట్టి ఆ స్థితి నుంచి ఈరోజు భూమిపుత్ర పత్రికలో నేను ఎందుకు రాస్తున్నానంటే, ఇందులో ఇంకొకటి ఏంటంటే, కోవిడ్ వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, చిన్న పత్రికలకి చాలా ఊతం వచ్చింది. పెద్ద పెద్ద స్కాలర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, నాకు తెలిసి మనకి వరంగల్ నుంచి వస్తున్నటువంటి కొన్ని పత్రికల్లో మనకి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, రిటైర్డ్ ప్రొఫెసర్సే పత్రికలు నిర్వహిస్తున్నారు. విల్సన్ రావు గారిని సృజన్ లోకం అనే ఒక పత్రికని ఆయన సాహిత్య పేజీని ఆయనే నిర్వహిస్తున్నాడు. గొప్ప సాహితీవేత్త ఆయన. సంగనపట్ల ప్రొఫెసర్ సంగనపట్ల గారు ఒక పత్రికను నిర్వహిస్తున్నారు. అంటే చిన్న పత్రికల్లోనే సాహిత్యాన్ని రాస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ భావాలు వచ్చినట్టుగా వస్తున్నాయి, చాలా గౌరవిస్తున్నారు. డబ్బుల కంటే మనకు ఒక స్థాయికి వచ్చిన తర్వాత గౌరవం చాలా, ఆ గౌరవం, ఆత్మ గౌరవం మనకి భూమిపుత్రలో లభిస్తుంది. అప్పుడు ఏమైందంటే, ఈ కోవిడ్ వల్ల చిన్న పత్రిక పెద్ద పత్రిక తేడా లేదు, ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోవాల్సిందే కదా. అటువంటి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మళ్ళీ పెద్ద పత్రికలో వచ్చిన వ్యాసం కూడా సోషల్ మీడియాలో పెడితే కానీ ఎవరికి తెలియట్లేదు. అప్పుడు పెద్ద పత్రిక చిన్న పత్రిక తేడా ఏముంది? నీ ఆత్మగౌరవాన్ని నువ్వు కాపాడుకుంటూ, నీ వ్యాసాన్ని నువ్వు ప్రచురించుకుంటూ, నువ్వు హాయిగా నువ్వు చెప్పవలసినటువంటి భావాన్ని ఎక్కడా కూడా గొంతు నొక్కేయకుండా చేసే బాధ్యతను తీసుకున్నటువంటి వాడు శ్రీహరిమూర్తి గారు. కాబట్టి అన్నీ నేను గమనించిన తర్వాత ఆ పత్రికలు రాయడమే కాకుండా, మనకి జ్యోత్స్నా కళాపీఠం గత 20 ఏళ్ల నుండి అవార్డులు ఇస్తుంది, విలేకరులకు ఇస్తుంది, సాహితీవేత్తలకు ఇస్తుంది, రకరకాలుగా వేస్తుంది. అందులో నేను కూడా ఒక కార్యదర్శిగా ఉన్నాను, సభ్యుడిగా ఉన్నాను. అప్పుడు ఈ ఏడాది ఎవరికి ఇవ్వాలి అని కమిటీలో చర్చ వచ్చినప్పుడు నేను శ్రీహరిమూర్తి గారి గురించి చెప్పాను. మిగతా సభ్యులంతా కూడా, అంటే సాధారణంగా విలేకరులకి 1116లో ఉన్నటువంటి ఒక పురస్కారం ఉంటుంది, అది పాత్రికేయ పురస్కారం, సుగుణమణి సాహితీ పురస్కారం. కానీ ఈయన గురించి చెప్పిన తర్వాత, ఈ పత్రికల్లో వచ్చినటువంటి గొప్పతనం చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, డాక్టర్ ఎస్టీ జ్ఞానానంద కవి గారి స్మారక పురస్కారాన్ని ఇచ్చేద్దాం, మెయిన్ పురస్కారాన్ని ఇచ్చేద్దాం అని చెప్పి, ఇంతవరకు జరగలేనిటువంటి ఒక గొప్ప అపూర్వమైనటువంటి గొప్పతనం శ్రీహరిమూర్తి గారికి దక్కింది ఈ సంవత్సరం. మొత్తం ప్రధానమైనటువంటి పురస్కారాన్నే శ్రీహరిమూర్తి గారికి ప్రకటించారు.
ఒక విజయయాత్ర. నిజానికి శ్రీహరిమూర్తి గారు ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ రిసీవింగ్ ద డాక్టర్ ఎస్టి జ్ఞానానంద కవి అవార్డు. బికాస్ ఆయన ఏం చేస్తున్నాడు, జ్ఞానానంద కవి గురించి ఈరోజు ప్రతి చోట ప్రచారం చేస్తున్నాడు. మనం ఈ వీడియోలు చూస్తే కనుక మీరు యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీహరిమూర్తి అని కొడితే ఆయనకు జరిగినటువంటి ఫెలిసిటేషన్స్, పత్రికల్లో చూస్తే ఆయనకు జరిగినటువంటి ఫెలిసిటేషన్స్, ఆ సందర్భంగా జ్ఞానానంద కవి యొక్క గొప్పతనాన్ని, సాహిత్యాన్ని, గొప్పతనాన్ని ఊరూరా ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ఒక పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి ఆ పురస్కారం పొందినటువంటి జ్ఞానానంద కవి గారిని గురించి కూడా అంతే విధంగా ప్రచారం చేస్తున్నారంటే అసలు ఇన్ని అవార్డులు వచ్చినప్పుడు ఎవరూ కూడా ఇంత ఇలా చేయలేదు. ఆ ఒక్క ఘనత మన శ్రీహరిమూర్తి గారికి దక్కుతుంది. ఈరోజు 2 రాష్ట్రాల్లోనూ జ్ఞానానంద కవి గారి గురించి మరలా చెప్తున్నారు. ఇందాక మా ఇజ్రా శాస్త్రి గారు చెప్పారు, ఆయన ఏమన్నారు, జ్ఞానానంద కవి గారిని నేను చూశాను, పలకరించానని. ఆయనతో నేను అయితే గడిపాను. ఎంఫిల్ నేను ఆయన రచనల మీదే చేశాను. ఆమ్రపాలిని ఒక బౌద్ధ కావ్యమే చేశాను. అప్పుడు నేను ఆయన వ్యక్తిత్వాన్ని చూశాను. గొప్ప వ్యక్తిత్వం ఆయన. ఇజ్రా శాస్త్రి గారు అన్నారు ఇలా ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఏ విధంగా స్పందించేవాడు ఏంటి అన్నప్పుడు. ఆ విధంగా చూసినప్పుడు జ్ఞానానంద కవి గారిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని జనం మర్చిపోతున్నటువంటి తరుణంలో ఒక విధంగా దానికి అంబాసిడర్గా అయ్యారు శ్రీహరిమూర్తి గారి వారు. కాబట్టి శ్రీహరిమూర్తి గారు అన్ని విధాల ఈ పురస్కారానికి అర్హులు. అంతేకాదు మన వెంకటాద్రి ఈ కార్యక్రమాన్ని పెట్టడం ద్వారా ఒక మంచి పని చేశాడు. ఎందుకంటే ఎంత గొప్ప కార్యక్రమం అయినా అంతా రికార్డ్ చేయలేం, కానీ ఈరోజు ఇదంతా రికార్డింగ్ అవుతుంది. మన మాటలన్నీ రికార్డింగ్ అవుతున్నాయి. ఇందులో పాల్గొన్నటువంటి వారి ప్రతి అభిప్రాయం రికార్డ్ అవుతుంది, ఒక చరిత్రని సృష్టిస్తుంది. ఆ విధంగా మన భూమిపుత్ర శ్రీహరిమూర్తి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీహరిమూర్తి గారి యొక్క గొప్పతనాన్ని గురించి నేను భూమిపుత్ర ఇక్కడ ఒకసారి ఇక్కడ మీకు దాన్ని చూపిస్తాను. ఆ పత్రికలో నేను రాసినటువంటి ఆయన గొప్పతనాన్ని అదే కనుక చెప్తే మరలా పునరావృతం అవుతుంది అని నేను అది చెప్పలేదు, కానీ ఆ పత్రికని ఒకసారి చేస్తాను చూడండి. ఇది భూమిపుత్ర దినపత్రిక. ఈ భూమిపుత్ర దినపత్రిక సాంస్కృతిక చైతన్య పుత్రిక అని నేను రాశాను. ఏప్రిల్ 3, 2021 సంవత్సరంలో రాశాను. అసలు ఎంత అద్భుతమైనటువంటి నా ఫోటో వేసుకున్నాడు, ఆయన ఫోటో వేసుకోకుండా. చూడండి, ఇదిగో సాకే శ్రీహరిమూర్తి అంకిత భావం గల పాత్రికేయుడు మాత్రమే కాదు, ఆయన అంతకు మించి పర్యావరణ ప్రేమికుడు, రాయలసీమ జాగృతి మాసపత్రిక నడిపేవారు, దానికి ISS నెంబర్ ఉంది కూడా అని అనేక మంది ప్రొఫెసర్లు, విద్యార్థులు, రచయితలు అని చెప్పి వ్యాసాలు రాశారని చెప్పి దాన్ని మొత్తం ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంతా కూడా ఇక్కడ నేను ఒక పెద్ద వ్యాసంలో రాశాను. అసలు ఈయన గురించి రాస్తే ఆయన ఏం చేశాడు, ఆయన గురించి ఫోటో వేసుకోవాల్సింది పోయి నా గురించి ఫోటో వేశారు. అంత సౌజన్యమూర్తి, ఆయన ప్రచారానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. కాబట్టి ఏ రంగంలో ఉన్నా సరే ఆయన ఎవరిని ఒక పైసా ఆశించకుండా, పత్రికల విలువలు తగ్గకుండా అన్ని వర్గాలకి అవకాశం ఇస్తూనే తన పీడిత వర్గానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలిసినటువంటి వ్యక్తి. ఈ జాతికి కావలసినటువంటి, ఈ కాలంలో కావలసినటువంటి గొప్ప పాత్రికేయుడు. అటువంటి పాత్రికేయుడికి ఈరోజు మనం అభినందించుకోవడం అంటే ఒక విధంగా మనల్ని మనం అభినందించుకోవడమే అని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడానికి అవకాశం కలిగించినటువంటి మా మిత్రుడు వెంకటాద్రికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీహరిమూర్తి గారు, మీ గురించి ఇలా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా మీ గురించి ఎంత చెప్పినా కానీ చాలా తక్కువే. నేను చూశాను మీలో ఉన్నటువంటి ఆ రాజసం. భవిష్యత్తులో మీరు రాజకీయ రంగంలో కానీ లేకపోతే మీరు వ్యాపార రంగంలో కానీ మీరు ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వస్తారు. చాలా మంది వస్తారు తను అనుకున్న లక్ష్యానికి, కానీ తన వర్గాన్ని మర్చిపోతారు. కానీ మీరు ఇన్ని పత్రికలు పెట్టినా మీరు ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తున్నారో ఆ లక్ష్యాన్ని మీరు మర్చిపోవట్లేదు. అందుకని మీ వెంట మేము ఉంటాం. మీరు మహోన్నతమైన
స్థానాన్ని పొందాలని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనస వాచ సార్. కర్మణ కోరుకుంటున్నాను. ఈ సార్. కార్యక్రమంలో పాల్గొన్న మా పెద్ద అన్నగారు, నాకు అత్యంత ఇష్టమైనటువంటి అన్నగారు, మా ఆచార్య పిస్తాల శంకర్రావు గారు అన్నగారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా గొప్ప విషయాలు చెప్పారు. చాలా చక్కటి విషయాలు షేర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంత పత్రికా రంగంలో కానీ ఇంకా అనేక విషయాల్లో మేము తెలియని ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. నిజంగా మీ క్లాస్ రూమ్ లో కూర్చోకపోయినా ఆ కూర్చొని విన్నంత భాగ్యం మాకు కలిగింది. చాలా సంతోషం. ఇంకా విన్న వ్యక్తులందరూ కూడా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు ఆచార్య శంకర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారి అభిప్రాయం. నమస్తే సార్. ఒక మీటింగ్ లో ఉన్నాను సార్, అప్పుడు నేనే మాట్లాడుతున్నాను, అందుకనే ఆపేసాను. అందరికీ నమస్కారం. 5 నిమిషాలు మాట్లాడు. ఈరోజు సాయంత్రం మీ అందరినీ ఇలా కలుసుకోవటం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. పద్మశ్రీ జ్ఞానానంద కవి గారి పురస్కారాన్ని అందుకున్న పెద్దలు, పత్రికా నిర్వాహక మిత్రులు శ్రీ సాకే శ్రీహరిమూర్తి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ఈ సభకు అధ్యక్షత వహించిన మా మిత్రులు ఎజ్రా శాస్త్రి గారికి, ఎన్నో విషయాలను చక్కగా తెలియజేసిన మా సోదరులు ఆచార్య హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి, మరో వక్తగా ఉన్న రమేష్ గారికి కూడా నమస్కారాలు. నిజంగా ఒక పత్రికని నిర్వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు. దానిలో ఎన్నో కష్టాలు ఉంటాయి. వాటిని అన్నిటిని అధిగమించి ఈ పత్రిక నిర్వహణ చేయటం అనేది చాలా కష్టమైన విషయం. అందులోనూ ఇప్పుడు పత్రిక లోకంలో కూడా మంచి పోటీతత్వం బాగుంది. పత్రికలు విలువలతో కూడి సమర్థవంతంగా నిర్వహించకపోతే ఆ పత్రికలను కూడా ఎవరు చూసే పరిస్థితి కూడా లేదు. కనుక నిర్వాహకులకి చాలా కష్టమైన ఉంటాయి. ఎలాగంటే మంచి మంచి రచయితలని వారి రచనలను పొందుపరచడంతో పాటు నూతన రచయితల్ని, కవుల్ని ప్రోత్సహించి వారిని కూడా అందులో జోడించటం, దానితో పాటు విలువలతో కూడిన అంశాలతో పత్రికలు నడపడం అనేది చాలా కష్టమైన అంశం. మరి మిత్రులు మన శ్రీహరిమూర్తి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీలాంటి మీ సేవలు, పత్రిక సేవలు అనేవి చాలా ముఖ్యం. ఎన్నో అవరోధాలు ఉంటవే కాదు, ఎన్నో అవమానాలు కూడా ఉంటాయి, ఎన్నో కష్టాలు కూడా ఉంటాయి. మీరు ఈ నిర్వహణలో అనేక ఒత్తిళ్లు కూడా ఉంటాయి. అయినా కూడా అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొని మీరు ఈ విధంగా దాన్ని, ఆ పత్రికని పుత్రాన్ని పుస్తకాన్ని, ఆ పత్రికని కొనసాగించడం అనేది చాలా అభినందనీయం. మీ సేవలు ఎలాగనే కొనసాగాలని, 10 మందికి ఒక మార్గదర్శకంగా ఉండాలని, ఎందరో కవులు, మిత్రులు, సాహితీవేత్తలందరూ కూడా దీంట్లో ప్రాధాన్యతగా ఇస్తారని భావిస్తూ ఈ పత్రిక కలకాలం నిలవాలని, ఎప్పుడైతే పత్రికలు బాధ్యతతో వ్యవహరిస్తాయో సమాజం వృద్ధి చెందుతుంది. కనుక మంచి ఈ భూమిపుత్ర అనే పత్రిక దిగ్విజయంగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ, మీకు మన పద్మశ్రీ జ్ఞానానంద కవి గారి పురస్కారాన్ని అందుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మా గురువు గారు ఆచార్య శరత్జోత్స్న మేడం గారు, వారి నాన్నగారు, వారంతా కూడా మనకు బాగా కావాల్సిన వారు. అందులోనూ మన మిత్రులందరూ కూడా ఎజ్రా శాస్త్రి గారు అందరూ ఉంటారు కాబట్టి మీ అందరికి కూడా అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ దిగ్విజయంగా మీరు కొనసాగాలని, ఈ పరిణామంలో, ఈ ప్రయాణంలో మా వంతు సహకారం తప్పనిసరిగా మీతో పాటు మేము ఉంటామని తెలియజేస్తూ ఈ సభలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై భీమ్. జై భీమ్. వెంకటాద్రి అన్నగారు చెప్పండి. ఇప్పుడు మన మిత్రులతోటి మాట్లాడుతాం. భూమిపుత్ర మాట్లాడండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపించడానికి ముఖ్య కారకుడైన తమ్ముడు శిల్పక వెంకటాద్రి చాలా శ్రమ తీసుకొని కార్యక్రమాన్ని ఎంచుకున్నాడు. దానికి ప్రధానంగా
కలం ఎప్పుడు కూడా రెండంచుల ఖడ్గం ఉంటుంది. మన చేతిలో రెండంచుల ఖడ్గం. దాన్ని మనం ఎట్లయినా తిప్పొచ్చు. అయితే అది ఒకప్పుడు కత్తి మీద సాగు కూడా. దీంట్లో రెండు వైరుధ్యాలు ఉన్నాయి. రెండంచుల ఖడ్గము, తర్వాత కత్తి మీద సాము కూడా. అలాంటి నేపథ్యాన్ని నడుపుతున్న తమ్ముడు ఈరోజు ఇంత గొప్ప అవార్డు రావడం మేము అందరం కూడా చాలా సంతోషిస్తూ, మొత్తం ఈ అవార్డు జాతీయ కూడా వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దళిత బిడ్డలకి ఈ అవార్డు వచ్చింది అన్నట్టుగా భావిస్తూ శ్రీహరిమూర్తిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్, అందరికీ నమస్కారం. కొంచెం పైకి చూడు తమ్ముడు, కొద్దిగా పైకి. ఓకే ఓకే. అందరికీ నమస్కారం సార్. వచ్చినటువంటి అధిరత మహారాజులందరికీ నమస్కారం. పెద్దలు, ఇక్కడ నాకంటే చిన్నవాడు తమ్ముడు శిల్పాకి వెంకటాద్రి గారు ఉన్నారు. మిగతా వాళ్ళంతా వయసులో కూడా చాలా పెద్దవాళ్లే. మీరందరికీ కూడా నన్ను మీ అందరి తమ్ముడుగా భావించి నన్ను అభినందించడానికి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీకు ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పద్మశ్రీ ఎస్టీ జ్ఞానానంద కవి గారి అవార్డు నాకు వచ్చింది అని అంటే, ఈ అవార్డు వెనకాల, ఈ అవార్డు రావటానికి ప్రత్యేకమైనటువంటి కారణం, ఈ అవార్డు వెనకాల ఈ రావటానికి ఎంత కృషి ఉందో, దాదాపు ఈ 10 సంవత్సరాల ఈ పాత్రికేయ కృషి కంటే కూడా నన్ను ఈ 10 సంవత్సరాల పాత్రికేయ ప్రయాణంలో నన్ను వెన్నుదన్నుగా నిలబడి ప్రతి అంశంలోనూ నన్ను మనస్ఫూర్తిగా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నటువంటి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా. ఆయన ఆచార్యులు, సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులుగానే కావచ్చు గాక, నాకు ఒక కుటుంబ సభ్యుడిలాగా, నన్ను సొంత తమ్ముడిలాగా, ఆప్యాయంగా, ప్రేమగా ప్రతి అంశంలోనూ నన్ను భావించి, నన్ను ప్రతి అంశంలోనూ ఈ పత్రిక ఇలా నిర్వహిస్తే బాగుంటుంది, ఈ పత్రికలో ఉన్నటువంటి శీర్షికలు ఇలా నిర్వహిస్తే బాగుంటుంది, భూమిపుత్రలో ఇలాగా మనము ప్రతి శీర్షికను ఇలా నిర్వహించవచ్చు అని చెప్పేసి, ఏ రోజు కూడా భూమిపుత్ర పత్రిక అనేటువంటిది శ్రీహరిమూర్తిది కాదు, ఇది మనది, నాది అని చెప్పినట్టు భావించుకొని నన్ను ఒక తమ్ముడులాగా భావించినటువంటి ఆయనకు ఎన్ని రకాలుగా ధన్యవాదాలు చెప్పినా ధన్యవాదాలు అనేటువంటి మాట చాలా చిన్నది. ఎప్పుడు కూడా నన్ను ఇంట్లో కుటుంబ సభ్యులాగా చూసినాడు తప్ప, ఏదో ఒక బయట పత్రిక లాగా, నన్ను బయట పత్రికలో ఒక సంపాదకులాగా ఏ రోజు నాకు వ్యవహరించలేదు. ఇక అన్న యజ్రాశాస్త్రి గారి ఆర్టికల్ మన పత్రికలో పబ్లిష్ అయిన నాడు, అంతకుముందు నేను అన్నగారు సోషల్ మీడియాలో ఇక్కడ మిత్రులుగా ఉన్నప్పటికీ ఆ ఆర్టికల్ ప్రచురించబడిన నాటి నుండి ఇంకొద్దిగా మా ఇద్దరి మధ్య అనుబంధం కానీ, నేను రాసే ప్రతి ఆర్టికల్కి, నేను రాస్తున్నటువంటి సోషల్ మీడియాలో ప్రతి వ్యాసానికి దాన్ని విస్తృతంగా షేర్ చేసుకుంటూ ఆయన నాకు అందిస్తున్నటువంటి సహకారం అనేటువంటిది చాలా గొప్పది. ఇక్కడ ఈ సమావేశానికి ఇక్కడ వక్తగా విచ్చేసినటువంటి డప్పోల రమేష్ అన్న గారు ప్రత్యేకించి ఆయన కవితా సంకలనం తీసుకొచ్చినప్పుడు నేనే స్వయంగా ఫోన్ చేసి, అన్నగారు ఇట్లా మీరు కవితా సంకలనం వేసినారు, ఆ కవితా సంకలనం నాకు కావాలి అని చెప్పి అంటే, తమ్ముడు ఖచ్చితంగా నీకు పంపిస్తాను, నేను ఏదో కొంత ఈ హడావిడిలో ఉన్నానని చెప్పేసి నాకు పంపించి నాకు దాన్ని ఎన్ని రకాలుగాను జాస్వా గారి స్మారకోపన్యాసాల పేరుతో ఆయన చేస్తున్నటువంటి కృషిలో కూడా ఖచ్చితంగా నేను అది ప్రతిరోజు సమావేశం అవ్వగానే మీకు నేను పంపుతాను, వీటన్నిటిని కూడా మీరు పబ్లిష్ చేయాలా అని చెప్పేసి ఎన్నో రకాలుగా నాకు సహకరిస్తున్నటువంటి రమేష్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక విస్తాలి శంకర్రావు గారు పెద్దలు, ఆయన ఎంతో అనేక బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మన దార్ల వెంకటేశ్వరరావు గారి అభ్యర్థన మేరకు ఈ సమావేశానికి వచ్చి నన్ను ప్రత్యేకంగా అభినందించినందుకు ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇకపోతే ఈరోజు ఈ అవార్డు అనేటువంటిది నాకు రావటంతో ఈ అవార్డు నాకు వచ్చిందిగా భావించడంలే, ఇది ఖచ్చితంగా ఎవరైతే ఈ భూమిపుత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ మట్టి పరిమళాలను, మట్టి సువాసనలు ఎవరైతే ప్రతిరోజు ఆగ్రహిస్తూ ఉంటారో, వీరందరిది ఈ మట్టి పరిమళాలను ప్రతినిత్యము స్వేదంతో తడుస్తూ ప్రతినిత్యము మట్టిని ముద్దాడుతున్నటువంటి ఈ భూమిపుత్రులందరికీ కూడా ఈ అవార్డు వారందరికీ కూడా చెందుతుందని భావిస్తూ, ఈ అవార్డు రావటానికి
సహకరించినటువంటి దార్ల వెంకటేశ్వరరావు సార్ గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవార్డు వచ్చిందని తెలియగానే నన్ను ప్రత్యేకించి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నన్ను తీసుకొని పోయి అక్కడ సన్మానం చేసి, వాస్తవానికి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అనగానే అదేదో అగ్రహారంలాగా బ్రాహ్మణులు లేకపోతే ఇంకొకళ్ళు ఫీల్ అయిపోయి మనలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేనటువంటి సందర్భంలో అట్లాంటి తెలుగు శాఖలో ఒక అవార్డు నాకు పాత్రికేయుడుగా నన్ను గుర్తించి ఆ తెలుగు డిపార్ట్మెంట్ లో నన్ను పిలిచి సన్మానం చేయటం అనేటువంటి నా జీవితంలో ఒక మరిచిపోలేనటువంటి జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నాకు ఈ అవార్డు వచ్చిందని తెలియగానే నా తమ్ముడు శిలపాక వెంకటాద్రి నన్ను హృదయపూర్వకంగా అభినందించి, వాస్తవానికి నాకు మన శిలపాక వెంకటాద్రికి పరిచయం ఒక 4 ఏళ్ల క్రితం ఎలా ఏర్పడిందంటే, వర్గీకరణ మీద కొంత వ్యాసం రాసినప్పుడు, కొంతమంది వ్యక్తుల గురించి రాసినప్పుడు, విభజిస్తూ రాసినప్పుడు అలా ఎందుకు రాసినావని చెప్పేసి స్వయంగా నేనే ఫోన్ చేసి, అలా రాయకూడదు తమ్ముడా, మనం ఈరోజు వర్గీకరణ ఉద్యమం కేవలం కొంతమంది వ్యక్తుల మన అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఈ మనం ఎంచుకున్నటువంటి వర్గీకరణ లక్ష్యం అనేటువంటి చాలా గొప్పది అని చెప్పి ఆ రోజు చెప్పి, ఆ రోజు మొదటగా ఒక గొడవతో ప్రారంభమైనటువంటి మా ప్రస్థానం, ఒక స్నేహం ఈ రోజు నాకు అవార్డు వచ్చిందని తెలియంగానే ఇంతమందిని మీ పెద్దలందరినీ సమీకరించి మిమ్మల్ని అందరినీ ఇంతసేపు సమయం వెచ్చించేలాగా చేసి సభను నిర్వహించినటువంటి నా తమ్ముడు శిలపాక వెంకటాద్రికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొత్తానికి మీ అందరికీ కూడా ఒక పాత్రికేయుడిగా కాకుండా ఒక తమ్ముడిగా మీరందరూ భావించి, మిమ్మల్ని నేను ఈరోజు నాకు అవార్డు వచ్చిందని కేవలం పాత్రికేయుడిగా మీరు రావటం, మీరు వచ్చారని చెప్పి నేను అనుకోవటంలే, ఒక అవార్డు వచ్చిందని చెప్పి మీరు వచ్చారు అని నేను చెప్పి అనుకోవటంలే, కేవలం మీ అందరి తమ్ముడిగా భావించి, మీ వాడిగా భావించి, నన్ను మీరందరూ అంత ఆప్యాయంగా, అంత ప్రేమగా మీరందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు వెంకటాద్రి. హలో, ఇప్పుడు వాట్ నెక్స్ట్ వందన సమర్పణ నువ్వు చెప్పు. సో మన సార్ గారు అన్నట్టు మనకి భూమిపుత్రిక అనే పత్రిక వెనకాల 2 వ్యక్తులు ఉన్నారు. మనకి బయటికి పడపడే శ్రీహరిమూర్తి అన్న గారితో పాటు వారి సహచరి మేడం గారు కూడా ఉన్నారు. సో వారి కృషిని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. సో సార్ గారు ఆ మేడం గారికి కూడా అభినందన తెలపడం జరిగింది. దానికి సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి ప్రోత్సహించి మమ్మల్ని ముందుండి నడిపించి, మీరు చేయండి, నేను వస్తాను, మీరు మాట్లాడండి, మీరు నిర్వహించండి, మా వంతుకి మేము మాట్లాడతామని చెప్పినటువంటి దార్ల వెంకటేశ్వరరావు గారికి, తెలుగు శాఖ అధ్యక్షులు, ఒక ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎక్కడైతే దళితుల గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందో అక్కడే ఇప్పుడు ఆ శాఖ పెద్దగా, శాఖాధిపతిగా చాలా వచ్చిన కొద్ది రోజుల్లోనే అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ కొత్త నూతన, మొన్న చెప్తున్నారు సారు ఏమేం చేస్తున్నామని, ఆ తెలుగు శాఖను ఒక నూతనీకరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ దాన్ని విజయవంతంగా నడిపించడంలో భాగస్వాములైనటువంటి తెలుగు శాఖ అధ్యక్షులు దార్ల వెంకటేశ్వరరావు గారికి, అంతేకాకుండా మాకు మరొక ముఖ్య అతిథి, ఇది మాకు దార్ల సార్ గారు ఉండడం ఒక గొప్ప అనుభూతి అయితే, దాంతోపాటు మద్రాస్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి అక్కడి తెలుగు శాఖ అధ్యక్షులు విస్తాలి శంకర్రావు గారు రావడం మాకు ఇంకా చాలా ఆనందాన్ని కలిగించి, చాలా సంతోషాన్ని కలిగించింది. సార్ రావడంతో ఈ సభ మరింత సంపూర్ణంగా, మరింత పరిపూర్ణతను సంతరించుకుందని మేము భావిస్తున్నాము. సార్ గారు కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. విస్తాలి శంకర్రావు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సభని పెద్దన్న, మాకు అందరికీ పెద్దన్న, చూడ్డానికి దార్ల సార్ గారు అన్నట్టు చూడ్డానికి చాలా యంగ్గా కనపడతారు. మేము చాలాసార్లు అడుగుతాం, అన్న మీ ఆరోగ్య రహస్యం ఏంటన్నా, మీరు అంతా యంగ్గా కనపడతారు అన్న. చాలా పెద్దవారు, కొత్తగా రాసే వాళ్ళు ఏవైనా ఒక ప్రవాహంలో రాస్తారు కవిత్వం. రోజు కనీసం ఏ సంఘటన జరిగినా, దేశవ్యాప్తంగా ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందించేటువంటి ఒక అరుదైన గొంతుగా, అరుదైన కవి, నవలాకారులు యజ్జన శాస్త్రన్న గారు ఈరోజు అధ్యక్షులుగా ఈ సభను ఎంతో విజయవంతంగా నడిపించారు. అంటే పెద్దలుగా తన అనుభవంతో, తన అనుభవపూర్వకంగా ఎంతో గొప్పగా నిర్వహించారు.
వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొక గొప్ప రచయిత, ఉద్యమకారుడు, ఒక సాహిత్యాన్ని ఉద్యమంగా నిర్వహిస్తున్నటువంటి దప్పుల రమేష్ అన్న గారికి కూడా ఈ సభకు వచ్చి వక్తగా తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి అనారోగ్యం సహకరించకపోయినా కానీ మా మీద ప్రేమతోటి కావచ్చు, దార్లసారి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో కావచ్చు, శ్రీహరిమూర్తి అన్న గారి మీద ప్రేమతో కావచ్చు, ఇంతసేపు మాకోసం అనారోగ్య కారణంగానైనా కూడా ఇంతసేపు ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మా విశ్వవిద్యాలయ సీనియర్ పరిశోధకులు అయినాల భరతన్న గారికి, ఈర్ల కమల్ గారికి, వర్లబాబు గారికి, గడ్డం నాగరాజు గారికి, చెన్నూరు రమేష్ గారికి, సురేష్ కొడిదల గారికి, మిగతా దేవరాజు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రెండు యూనివర్సిటీలు రిప్రజెంటేషన్ అంటే సామాన్యం కాదు. అన్నగారు అసలు ముఖ్య అతిథిగా లేదా కీలక ఉపన్యాసాలుగానే వెళ్తా ఉంటారు, మీరు గమనిస్తూ ఉంటారు. అటువంటిది మా వాడికి ఒక సన్మానం జరుగుతుంది అంటే ఆయన అలా వచ్చి పాల్గొవడం నిజంగా నేను మెస్మరైజ్ అయిపోయాను. అన్నగారు మీకు మరోసారి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను, ఆచార్య శంకర్రావు గారు అన్నగారికి. థ్యాంక్ యూ. ఓకే ఓకే వెంకటాద్రి. ధన్యవాదాలు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలవటం. నేను ఇప్పుడే చూసాను అది ఆ ఇన్విటేషన్ ఇప్పుడే చూసాను, అందుకు చూసి వెంటనే నేను మీ దగ్గరికి రావడం జరిగింది. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలవటం. ఇలాగనే మనం మరిన్ని కార్యక్రమాల్లో కలుపుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సో వచ్చిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరొక్కసారి భూమిపుత్ర జాగృతి సంపాదకులు గారికి, శ్రీహరిమూర్తి అన్న గారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, మేము నిర్వహిస్తాం అనగానే అన్న కొద్ది ఇబ్బంది పడ్డ మాత్రం వాస్తవము, ఎందుకులే తమ్ముడు అని అన్నారు. బట్ ఎందుకంటే అన్న మిమ్మల్ని గౌరవించుకోవడం అంటే మమ్మల్ని మేము గౌరవించుకోవడం, పత్రికను గౌరవించడం అంటే రాసే వాళ్ళను చదివే వాళ్ళను గౌరవించుకోవడం లాంటిది మేము భావించి అన్ను పట్టుబట్టి మేము నిర్వహించడం జరిగింది. ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్ని క్షమించాలి శ్రీహరిమూర్తి అన్న గారు. సో మరొకసారి మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అందరికి కూడా వక్తలు, గౌరవనీయులు, పెద్దలు, ఆచార్యులు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. జై భీమ్. జై భీమ్.